వందనాలు సహోదరులారా. వందనాలు, ప్రైజ్ వందనాలు. లార్డ్. ప్రైజ్ లార్డ్. వందనాలు బ్రదర్. చందు బ్రదర్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, జీవం కలిగిన మా దేవుడా, మీ ఘనమైన నిత్యమైన అతి శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క గురువారపు రాత్రి ఆరాధనలో ఓ ప్రభు మరి మాతో ఉండి నడిపిస్తున్నందుకే మీకు స్తోత్రములు. ఇప్పటివరకునైనా మా యొక్క ప్రశస్తమైన సహోదరి సహోదరులందరూ కూడా ఎవరు సామర్థ్యానికి కొలది వారు మీ యొక్క సియోను స్థుతి గీతాలతో మీ యొక్క నామాన్ని మరి స్తుతించి ఆరాధించి మహిమపరిచున్నారు. వారి ద్వారా మీరే మహిమ పొందుకున్నందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. నేను మరి యొక్క మా సహోదరులు ఆయా ప్రాంతాల నుంచి మరి జూమ్ లో కలుసుకున్న మరి సహోదరులందరూ కూడా దీవించి ఆశీర్వదించండి. వాక్యం కొరకు ఆగ్రహ దప్పి కలిగి ఉండాలని ప్రభు మరి మీరు చెప్పారు. కాబట్టి నైనా మనం ఈ చౌకాల సమయంలో నమ్మకమైన దేవుని బిడ్డలుగా, కుమారులుగా, కుమార్తెలుగా నీ సన్నిధిలో మేము ముందుకు కొనసాగిపోయినట్లుగా సహాయం దయచేయండి. దానికి ఆటంకంగా ఉన్న ప్రతి దానిని కూడా మరి జయిస్తూ విశ్వాసంలో ముందుకెళ్ళడం మీరే సహాయం దయచేయండి. ముఖ్యంగా సంఘాన్ని బలపరచండి. సంఘము ప్రతిసారి మరి చలనము కలిగి కదిలించబడాలని, కదులుతూ ఉండాలని మీరు చెప్పారు ప్రభువా. కాబట్టి మీరు సంఘాన్ని కదిలిస్తున్న ఆ తీరు గమనించాలని, గుర్తించాలని మీరు చెప్పారు ప్రభువా. కాబట్టి నైనా మరి ఎవరైతే ఈ అత్యున్నతమైన సంఘములో మరి సహోదరులు ఆ ఎత్తబోటకు సిద్ధపడుతున్నారో వారందరూ కూడా సంఘములో మరి సంఘం యొక్క కదలికలు, సంఘం యొక్క చలనము, సంఘము మరి దాని యొక్క స్థితిని ఎరిగి తాము ఉద్యోగపరుచుకున్నట్లుగా సహాయం దయచేయండి. సంఘాన్ని బలపరచండి. సాతాను అనేక రూపాల్లో మరి ప్రవేశించి ప్రభు మరి సంఘాన్ని గెలిబిలి చేయడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వారికి సమయమే కొద్దే అని తెలిసి వాడు చేయని పోరాటం లేదు. ఏదో ఒక రూపంలో సహోదరుల పైన చేదుభావం, సహోదరుల పైన అసూయ, సహోదరుల పట్ల స్వార్థము, సహోదరుల పట్ల కలిపి చిరిపి మాటలు, సహోదరుల పట్ల వాక్య వ్యతిరేకమైన కార్యాలు, ఇవన్నీ కూడా మరి సంఘంలో ఉండి వాడు పనిచేస్తూ ఉన్నాడు. కానీ ప్రభు మరి మీరు చెప్పారు, నీతిమంతుడు 7 మార్లు పడినను మరత తిరిగి లేస్తాడని మీరు చెప్పారు ప్రభు. కాబట్టి నైనా మేము ఒకవేళ సహోదరుల పట్ల చేదుభావాన్ని కలిగి ఉన్నామేమో, సహోదరుల పట్ల స్వార్థాన్ని మేము కలిగి ఉన్నామేమో, సహోదరుల పట్ల మరి వ్యతిరేకమైన స్వభావాన్ని మేము కలిగి ఉన్నామేమో, సహోదరుల పట్ల మేము వాక్య వ్యతిరేకమైన కార్యాలు మేము కలిగి ఉన్నామేమో, మేము ఇప్పుడే వాటినన్నింటినీ విడిచిపెట్టి తిరిగి లేవటానికి సహాయం తెచ్చండి. ప్రభు మరి మమ్మల్ని బలపరచండి. సాతానికి సిగ్గు, అవమానము. ఎందుకంటే సంఘాన్ని, సజీవమైన దేవుని సంఘాన్ని కలవరపరచాలని, గెలిబిలి చేయాలని, ఐక్యతను చెడగొట్టాలని వాడు అనేక రూపాల్లో మరి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అప్పటి వరకు మాతో మాట్లాడిన సహోదరియే మాకు శత్రువుగా మాట్లాడుతుంది. అప్పటి వరకు మాతో మాట్లాడిన సహోదరుడే మాకు శత్రువుగా మారిపోతున్నాడు. అప్పటి వరకు మాతో మాట్లాడినక మరి కుమారులు కుమార్తెలే మాకు శత్రువులుగా, విరోధులుగా మరి మాట్లాడుతున్నారు. ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు సాతాను వారి ద్వారా మాపై దాడి చేస్తుందని మాకు అర్థమవుతోంది. కాబట్టి మేము ఎప్పుడు బలహీనమో అప్పుడే మమ్మల్ని బలవంతులుగా మారుస్తున్న దేవుడా, మీకే వందనాలు చెల్లిస్తున్నాం. సంఘాన్ని, ముఖ్యంగా సహోదరులందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. ఆ సార్వత్రిక సంఘములో, సజీవుల సంఘములో, జ్యేష్ఠుల సంఘములో ఎవరైతే మరి జీవ గ్రంథంలో పేర్లు లిఖించబడి ఉన్నారో వారందరినీ కూడా ఈ చివరి కదలికలోనికి తీసుకొని రమ్మని అడుగుతున్నాం మా ప్రభువా. ఏదైతే మీరు చెప్పారు, కదలికలు లేని నీరు మరి అది కుళ్ళుతోనూ పనికిరాని దుర్వాసనతోనూ నిండిపోయి ఉంటుంది. కదలికలు కలిగిన నీరు స్వచ్ఛమైనదిగా ఉంటుందని మీరు చెప్పారు ప్రభువా. సముద్రం ఎందుకు విపరీతమైన అలలతో లేచి ఆ కెరటాలతో మరి పడుతూ ఉందంటే అది ఎప్పటికప్పుడు తను తాను శుద్ధి చేసుకుంటూ ఉంది. తనలో ఉన్న మలినాలను విడిచిపెట్టడానికి అది లేచి పరుగున ఒడ్డుకు వస్తూ ఉంది. కాబట్టి ఆ విధంగా సముద్రము తాను శుద్ధి చేసుకుంటూ ఉంది. నది ఎల్లవేళలా ఆగకుండా పరుగు మీద అది ప్రవహిస్తూ ఉంది. ఎందుకంటే నది తనలో ఉన్న మలినాల్ని శుద్ధి చేసుకుంటూ ఉంది. ఏది కూడా నిలబడినటువంటి మరి స్థితి ఏదైతే ఉందో అది మురికితోనూ, దుర్వాసనతోనూ, మరి అపరిశుద్ధతో నింపబడి ఉంటుంది. ఏదైతే కదులుతూ ఉందో అది స్వచ్ఛమైనదిగా ఉంటుందని మీరు చెప్పారు ప్రభువా. కాబట్టి ఆ జ్యేష్ఠుల సంఘములో, సజీవుల సంఘములో, ఆ యొక్క సత్యమునకు మూలస్తంభముగా ఉన్న సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా
ఆ గొప్ప కదలికలు కలిగి ఉంటే సహాయం దయచేయండి. సంఘం కదులుతున్న తీరుని గుర్తించి వారు కూడా ఆ కదలికలకు రావడానికి సహాయం దయచేయండి. ఎందుకంటే వారు ఎప్పుడైతే కదలికలకు వస్తారో తమలో ఉన్నటువంటి ఒక అసూయ, తమలో ఉన్న కోపము, తమలో ఉన్న ద్వేషము, తమలో ఉన్నటువంటి ఒక అపవిత్రత, తమలో ఉన్న ప్రతి వాక్య వ్యతిరేకమైన కార్యాలను వారు విదిలించుకునే వారిగా ఉంటారు నా ప్రభా. ఆ కదలికలు లేని వారు అక్కడే నిలబడిపోయి మరి పనికిరాని చెత్తతో, పనికిరాని మరి క్రిములతో, పనికిరాని దుర్వాసనతో వాళ్ళు నిండిపోయి ఉంటారని మీరు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఆ సంఘంలో, ఆ జ్యేష్ఠుల సంఘంలో మరణము లేకుండా సజీవంగా నీతో కలిసే సంఘములో ఉన్న ప్రతి సహోదరులు కూడా మరి సంఘము కదులుతున్నప్పుడు ఆ కదలికలకు రావడానికి సాధన ఇచ్చింది. ఇప్పుడు సంఘము 7 దేవుని కుమారుల యొక్క వర్తమానంతో సంఘం ఇప్పుడు చలనంతో ఉంది, కదులుతూ ఉంది, ఉజ్జీవంతో ఉంది. 7 దేవుని కుమారుల యొక్క మరి ఉపదేశములతో సంఘములో ఇప్పుడు ప్రకంపనలు కలుగుతూ ఉన్నాయి. ఎవరైతే ఆ చలనంలోనికి, ఆ కదలికలోనికి ప్రవేశిస్తారో వారు కదిలించబడి, ఉజ్జీవింపు చేయబడి, వారిలో ఉన్న ప్రతి మలినాన్ని వాళ్ళు శుద్ధి చేసుకొని స్వచ్ఛమైన పెళ్లి కుమార్తెగా మారడానికి ఇప్పుడు సమయం ఉంది మా ప్రభువా. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా ఈ యొక్క కదలికలను తీసుకుని రండి. ప్రతి ఒక్కరిని కూడా సత్యంలోకి నడిపించండి. ప్రతి ఒక్కరిని కూడా వారి లోక సంబంధమైన ప్రతి కార్యాలను జయించే వారికి మీరు నడిపించండి. ప్రభు ఈ రాత్రికాల సమయంలో మా యొక్క ప్రశస్తమైన సహోదరులందరూ కూడా దీవించి ఆశీర్వదించి ప్రభు మరి మమ్మల్ని అందరూ బలపరిచి మీరే నడిపించి మహిమ ఘనత ప్రభావాలను పొందుకునమని రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభువుగా, పెండ్లి కుమారుగా మా మధ్యకి రాబోతున్న మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మణం యొక్క నామంలో ఈ ప్రార్థనలు అడుగుచున్నాం ప్రభు. ఆమె నా ప్రశస్తమైన సహోదరులందరికీ కూడా ఈ రాత్రికాల సమయంలో మన ప్రభువును, మన యొక్క విమోచకుడైన క్రీస్తు బ్రహ్మ నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్న సహోదరులారా. అందరికీ వందనాలు. గొప్ప కదలికలోనికి మీరందరూ కూడా ప్రవేశించారని, ఆ కదలికలో పరిశుద్ధాత్మ వాక్య కదలికలలో మీరందరూ కూడా మిమ్మల్ని స్వచ్ఛలుగా, నిర్మలుగా, పరిశుద్ధంగా మీరు మార్చుకుంటున్నారని మన యొక్క విమోచకుడైన క్రీస్తు బృందం నామం పెరట నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే స్పష్టంగా గారు చెప్పారు, సంఘము ఇప్పుడు కదలికలో ఉంది, సంఘంలో కదులుతున్న విషయాన్ని గుర్తించాలి అని చెప్పారు. కాబట్టి ఇప్పుడు సంఘం కదులుతూ ఉంది, తను శుద్ధి చేసుకుంటూ ఉంది. తనకి చుట్టూ కట్టబడినటువంటి నడికట్లను, లోక సంబంధమైనటువంటి కట్లను విప్పుకొని సజీవమైన దేవునితో పాటుగా మరి కలవడానికి శరణాన్ని కలిగి ఉంది, సజీవంగా ఉంది, జీవంతో ఉంది అని నిరూపించడానికి సంఘం ఇప్పుడు ఈ లోకానికి మరి ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క కదలికలు కలిగిన సంఘంలో ఉన్న సహోదరులందరినీ కూడా దేవాది దేవుడైన క్రీస్తు బృందం మరింతగా స్వచ్ఛంగాను, నిర్మలుగాను, పరిశుద్ధులుగాను ఆయన మార్చును గాక. ఆమె చాలా మంచిది. అందరూ కూడా చాలా సంతోషంగా పాటలు పాడారు, మంచి మంచి కీర్తనలు పాడారు. మీ యొక్క కీర్తనలు బట్టి ఎందుకంటే కొంచెం ఒకసారి 2 సార్లు మధ్యలో నేను విన్నాను. మీ యొక్క పాటలను బట్టి దేవాదేవుడిని తీసుకోవడానికి మహిమ కలిగిందని నేను నమ్ముచున్నాను. అదేవిధంగా చాలా రోజుల తర్వాత మరలా మనం కలుసుకున్నట్టుగా ఉంది నాకు. మరి ఎన్ని రోజులైంది మనం మాట్లాడుకుని తెలియదు, కానీ చాలా రోజుల తర్వాత లక్ష్మీ గారిని చూస్తున్నట్టుగా ఉంది. ఇంకెవరున్నారు? తరచుగా చూసేవాళ్ళు రమేష్ గారిని చూస్తూనే ఉన్నాం, సాల్మన్ గారిని చూస్తూనే ఉన్నాం. ప్రేమ్ బ్రదర్ అంటే రెగ్యులర్ గా ఫోన్ లో మాట్లాడటం వల్ల దగ్గరగానే ఉన్నట్టుంది. చందు బ్రదర్ కూడా ఈ మధ్యనే కనపడ్డారు. ప్రశాంత్ బ్రదరు, దేవాజీ బ్రదరు, చాలా రోజులు అయిపోయినట్టుగా ఉంది మనం కలుసుకొని. మరలా ప్రభు చిత్తం అయితే త్వరలోనే మనం కలుసుకుందాం. మరి అక్టోబర్ నెలలో మనం మీటింగ్లు ఏర్పాటు చేసుకుందాం. దానికి సంబంధించి వందనాలు బ్రదర్, మొన్న బ్రదర్ కూడా మన 2 రోజులు వచ్చి మన బాగా చర్చి పనులు బాగానే సహాయ సహకారాలు అందించారు బ్రదర్. బాగానే కష్టపడ్డారు బ్రదర్. ఉన్న 2 రోజులు కూడా పని కొంచెం గట్టిగానే ఉంది. ఎండ బాగా వేసింది, కొంచెం గట్టిగానే పని బ్రదర్ కూడా బాగానే కష్టపడ్డారు.
ఇంకే ఫోన్ తీసి రిజర్వేషన్ ఎప్పుడు చేద్దామని చూస్తున్నారు ఇక పని ఎండ చూసి. అండ్ అంతకే కష్టపడ్డారు బ్రదర్. చాలా సంతోషం బ్రదర్. అందరికీ చాలా ప్రత్యేకమైన వందనాలు. నా కోసం ప్రార్థన చేస్తున్నందుకు, మా కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నందుకు ప్రత్యేకంగా సహోదర సహోదరులందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథం నుండి మొదటి సమయంలో 17:32. ఈ ఫిలిస్తీని బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తము లేదు, మీ దాసుడైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా, సౌలు ఈ ఫిలిస్తీని ఎదుర్కొని వానితో పోట్లాటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడని దావీదుతో అన్నాడు. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండ సింహమును ఎలుగుబంటియు వచ్చి మందలో నుండి ఒక గొర్రెపిల్లను ఎత్తుకుని పోచుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించితిని. అది నా మీదికి రాగా దాని గడ్డం పట్టుకుని దానిని కుట్టి చంపితిని. మీ దాసుడైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితినే. జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుననియు, సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించనియు చెప్పాను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉండును గాక అని దావీదుతో అనెను. ఆమె ఉత్తర స్వీకారం అనే వర్తమానంలో దేవుడు చదువుదాం. ఉత్తర స్వీకారము అనే సందేశము. దావీదు చేసినట్లు వెళ్ళి తీసుకుని వచ్చాను. దావీదు ఏం చేశాను? చిన్న వడిసెలను తీసుకుని సింహము నోటిలో నుండి గొర్రెపిల్లను విడిపించాను. గొర్రెల కాపరి యొక్క వడిసెలను గూర్చి ఆలోచించండి. లోకంలో ఎవరు ఆ పని చేయగలరు? ఇక్కడున్న వారిలో ఎవరైనా అలాగూ చేయగలరేమో చెయ్యి ఎత్తండి. అలాగూ ఎత్తిన ఎడల మీరు పొరబడితిరని నేను చెప్పగలను. నా మటుకు నేను ఎత్తను, తుపాకీతో కూడా నేను దానిని ఎదుర్కొనలేను. కానీ ఇతడు చిన్న వడిసెలతో వెళ్ళెను. చిన్న తోలుముక్క మరియు 2 త్రాడులుగా ఆ వడిసెలను త్రిప్పుచు గొలియాతును అతడు ఎదుర్కొన్న సమయము వచ్చినప్పుడు అతడు చెప్పెను, సింహపు నోట నుండి మరియు ఎలుగుబంటి నోట నుండి గొర్రెపిల్లను విడిపించిన దేవుడు నాకున్నాడు. అది వడిసెల కాదని అతనికి తెలియను, అది దేవుని శక్తి. అతనితో కూడా వెళ్ళాను. ఆయనే గొర్రెపిల్లను బయటికి విడిపించాను. మరియు అదే నేడు మనము చెప్పెదము, తండ్రి గొర్రెల మందను మేపుచున్న దావీదులు దేవునికి చాలా మంది ఉన్నారు. అవునండి, అప్పుడప్పుడు కంతులు, క్యాన్సర్లు వచ్చి వైద్యులు చేతులకు కూడా అందకుండా పోవును. అది దావీదును ఆపజాలదు. అది వడిసెలతో దాన్ని తరుమును. నా నామమున ఏది అడిగినా మీకు అనుగ్రహించబడును. వైద్యులు నవ్వుదురు, అందరూ హేళన చేసెదరు, అయినా అతడు లెక్క చేయక దాన్ని తరుమును. గొర్రెను మరలా మందలో చేర్చుదును. అవునండి, అతడు దేవుని బిడ్డ. అతడి మీద నుండి చెయ్యి తీసివేయము. ఆ సింహమును పడద్రోసెను. అప్పుడు సింహము పైకి లేచెను. ఆయన దాని గడ్డమును పట్టి చీల్చి మరియు దాన్ని చంపివేశాను. దాదాపు 80 లేదా 90 పౌండ్లు బరువు గల ఎర్రని బాలుడు అతడు. గమనించండి, షాలేము రాజుకు మెల్కీసెదెకు సమాధానమునకు రాజు. వాస్తవముగా ఆ కొండకి ఆవలగా షాలేము ఉండను. ఎవరై ఉండినగా అతడు యెరూషలేము రాజు. అతడు ఖచ్చితముగా యెరూషలేము రాజు. యెరూషలేమును ముందు షాలేము అని పిలిచేవారు, అనగా సమాధానము. అతడు సమాధానమునకు, యెరూషలేమునకు రాజు, నీతికి రాజు, సమాధానమునకు రాజు, షాలేము రాజు. అతనికి తండ్రి లేడు, తల్లి లేదు, ఆది గాని అంతము గాని లేవు. అతనికి వంశావళి లేదు. ఇతడెవరు? అతన్ని గమనించండి. యుద్ధము ముగిసిన తరువాత, జయం పొందిన తరువాత ఆయన చెప్పినది గమనించండి. మరియు మెల్కీసెదెకు ఆదికాండము 18వ వచనము 14వ అధ్యాయం 14వ అధ్యాయంలో, మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసము తీసుకుని వచ్చాను. అతడు సర్వోన్నతుడగు దేవుని యాజకుడు. ఆమె చిన్న ప్రార్థన చేసుకుని. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, జీవం కలిగిన మా ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రములు. ఈ సమయంలో మా యొక్క ప్రశస్తమైన సహోదరులతో ఓ ప్రభు మరి మాట్లాడుతూ గొప్ప కృపణించి స్తోత్రములు. మరి లక్ష్మణ్ గారు చెప్పినట్లుగా మేము ఒకరినొకరు
తెలుసుకోవటం, ఒకరినొకరు మాట్లాడుకోవటము, ఒకరి ప్రేమను, ఒకరి సహవాసాన్ని మరొకరు పంచుకోవటం అనేది క్రీస్తు బిడ్డలుగా మేము చేయవలసినటువంటి కార్యమైంది మా ప్రభావ. మేము కూడా క్రీస్తు వారము అని చెప్పడానికి ఈ లోకానికి మేము ఇచ్చే రుజువులు అవే ఉన్నాయి మా ప్రభావ. కాబట్టి మేము ఎంత దూరంలో ఉన్నప్పటికీ, ఎంత మేము పని మా జీవిత వ్యక్తిగత పనుల్లో ఒత్తిడిలో ఉన్నప్పటికీ సహోదరులతో కలిసి మాట్లాడడం అనేది గొప్ప విషయము. అలా మాట్లాడడం నిజంగా దావీదు చెప్పినట్లుగా అది అహరోను తల మీద పోయబడి గెడ్డం మీద నుంచి దిగబడి అంగీల అంచు వరకు దిగినట్టుగా పరిమళ తైలపు సువాసన వల్ల ఉంటుందని చెప్పాడు మా ప్రభు. నిజంగా మేము సహోదరులు కలిసినప్పుడు అది మేము రక్త మాంసాల్లో ఉన్న ఒక దేహాన్ని మేము కలవట్లేదు కానీ, భౌతిక సంబంధమైన వస్త్రాలు ధరించిన ఒక దేహాన్ని మేము కలవట్లేదు కానీ, భూ సంబంధమైన బంధుత్వంతో మేము మనుషులను మా సహోదరులు మేము కలవట్లేదు కానీ, సహోదరుల యొక్క చర్మం వెనక దాగి ఉన్న దేవుణ్ణి మేము కలుస్తున్నామని స్పృహ కలిగి ఉన్నాం మా ప్రభు. మేము సహోదరులు కలిసినప్పుడు సహోదరులు కాదు కానీ, మేము సహోదరులతో మాట్లాడుతున్నప్పుడు సహోదరులతో కాదు కానీ, వారి చర్మపు వెనక దాగి ఉన్న ముసుగు తొలగించబడిన దేవుణ్ణి మేము మరి కలుస్తున్నాము. ఆ దేవునితో మేము మాట్లాడుతున్నామని ప్రభు మేము ఎరిగి ఉన్నట్లుగా మీరు సహాయం దయచేయమని అడుగుతున్నాం మా ప్రభు. నీకు వందనాలు. నిజంగా సహోదరుల ఐక్యత అనేది ఈ లోకంలో గొప్ప అంశమే ఉన్నది, గొప్ప విషయమే ఉన్నది. కాబట్టి ప్రభు మరి సహోదరులందరూ కూడా మా యొక్క ప్రశస్తమైన సహోదరులు చెప్పినట్లుగా ఒకరినొకరు హత్తుకుంటూ, ఒకరినొకరు పురికొల్పుకుంటూ, విశ్వాసంలో బలపరుచుకుంటూ ముందుకు వెళ్ళటానికి మీరే సహాయం దయచేయండి. చదవబడిన లేఖన భాగాలను మీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభు. మీరే నడిపించి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోనమని మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మను మీ యొక్క నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం ప్రభు. ఆమేన్. మరొకసారి నా యొక్క ప్రశస్తమైన సహోదరులందరికీ కూడా క్రీస్తు నామంలో వందలాలు బ్రదర్. చాలా సంతోషం దేవుని యొక్క సన్నిధిలో కలుసుకుని దేవుని యొక్క మాటలు వినడానికి. కొన్ని మాటలు మనం మాట్లాడుకున్నా అది పరలోకపు దేవునికి నిజంగా మహిమ. మన యొక్క ఆత్మీయత ఎంతో జీవాన్ని మరి ఉజ్జీవాన్ని కలిగిస్తూ ఉంది. దేవుని యొక్క మాటలు, కొన్ని మాటలు విన్నా అది మనకెంతో ఆదరణ కలిగిస్తూ ఉంటది. ఆకలితో ఉన్న ఒక వ్యక్తి కొంచెం ఏ తిన్నా కూడా తనకు శక్తిని ఎలాగైతే ఇస్తూ ఉంటుందో, ఈ లోకంలో ఉన్న దేవుని బిడ్డలకి దేవుని యొక్క వాక్యము కొన్ని మాటలు దొరికినా సరే అవి జుంటు తీని ధరల కంటే మధురంగా మరి మనకి అనిపిస్తూ ఉంటాయి. కాబట్టి దేవుడు మరి మనందరినీ ఈ విధంగా ఈ రాత్రికాల సమయంలో సమకూర్చి మనం ఇలా ముఖాముఖిగా చూసుకుంటూ, మన ముఖాన్ని చూసుకుంటూ, మన స్వరాల్ని ఒకరి స్వరాన్ని ఒకరు వినుకుంటూ మరి మాట్లాడుకునే గొప్ప కృపను అడిగించారు. ఈ యొక్క ఆధునిక సాంకేతిక యంత్రాల ద్వారా ఈ విధంగా కలుసుకోవడానికి ప్రభు మనకు ఎంతగానో కృపనిచ్చారు. దేవుడు మనం ఈ లోకానికి రావడానికంటే ముందుగానే, మనం ఈ యొక్క సత్యంలోనికి రావడానికి ముందుగానే మరి దేవుడు ఈ యొక్క యంత్రాలను తయారు చేయడానికి, జూమ్ తయారు చేయడానికి ఒక వ్యక్తిని, ఫోన్ తయారు చేయడానికి మరొక వ్యక్తిని, ఇంటర్నెట్ తయారు చేయడానికి మరొక వ్యక్తిని, ఇదంతా కలిపి మనం ఈ విధంగా కలుసుకోవడానికి ఒక వ్యక్తిని, ఈ విధంగా దేవుడు ఈ ప్రపంచంలో ఉన్న అనేక వ్యక్తుల్ని మరి వాడుకొని దేవుని కుమారులు కుమార్తెలు ఈ విధంగా ముఖాముఖిగా మరి కలుసుకునే విధంగా మనం ఎక్కడెక్కడో మరి ప్రాంతాలు మరి మనం సమీపంగా లేకపోయినప్పటికీ కూడా దూరంగా ఉన్నప్పటికీ పక్క పక్కనే ఉంటూ మనం ఎలాగైతే మనం మాట్లాడుకుంటున్నామో మరి ఇదంతా కూడా రాబోయే ఒక నిజమైన కార్యానికి సూచనగా ఉంది. ఒక నిజమైన మరి కార్యం జరగబోతుందనే దానికి ఇదంతా కూడా ఒక సూచన. మనం ఇలా మాట్లాడుకోవడానికే దేవుడు అనేక మంది యొక్క హృదయాన్ని కదిలించి మరి ఈ ఆధునిక యంత్రాలను తయారు చేసి మనకు అందించి వాటి ద్వారా మనము దేవుని యొక్క కొన్ని మాటలు పంచుకోవడానికి దేవుడు ఎందుకనో మనకి ఒక మంచి మార్గాన్ని ఇచ్చాడు. దానిని బట్టి దేవాది దేవుడైనా క్రీస్తు మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మనం చదవబడిన లేఖన భాగం నుంచి దావీదు వలె జయించుడి, చిన్న అంశం. దావీదు వలె జయించుడి. దావీదు చిన్న బాలుడు. ఈ వృత్తాంతాన్ని మనం చాలా సార్లు, చాలా కోణాల్లో, చాలా రకాలుగా మనం బోధించుకున్నాం. మనకంటే ముందుగా వచ్చినటువంటి విశ్వనాము అనేక సందేశాల్లో దావీదు గురించి మెసేజ్ చెప్పాలంటే, చరిత్రని మనకు అర్థమయ్యే రీతిలో కళ్ళకి కట్టినట్టుగా మనల్ని అక్కడ తీసుకెళ్ళిపోవాలంటే అది క్రీస్తునామే. దావీదు గురించి చదువుతున్నప్పుడు మనం ఎలా లోయలోకి వెళ్ళిపోతాం. మనం
ఆడ యుద్ధం జరుగుతూ ఉంటది. ఒక పక్కన కందకం ఉంటది. కందకానికి ఒక పక్క ఫిలిస్తీన్ సైన్యం ఉంటది, మరొక పక్క ఇజ్రాయెల్ సైన్యం ఉంటది. ఆ ఎలా ప్రాంతంలో, లోయల ప్రాంతంలో అక్కడ దా యుద్ధం జరుగుతూ ఉంటది. కరెక్ట్ గా అదే సమయానికి దావీదుని దేవుడు అక్కడ నడిపించాడు. ఇదంతా కూడా చక్కగా స్ఫటికంగా సందేశం చదువుతుంటే మనల్ని అక్కడ తీసుకెళ్ళిపోతారు. మనం కూడా దావీదు పక్కన నుంచి చూస్తున్నట్టుగా ఉంటది ఆ మెసేజీలో చదువుతూ ఉంటే. అంత గొప్పగా కృష్ణ గారు వివరిస్తారు. ఆయనలాగా ఈ లోకంలో ఎవరు వివరించలేరు. మనం కొన్ని మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం, పోరాటం చేస్తూ ఉంటాం మనం. కొన్ని దాంట్లో 0.11%, 0001% మనం ఆ ఏదో ఆయనలాగా మనం అనుకరించాలని మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం, కానీ ఇంకా మనం మిస్ అవుతూనే ఉంటాం. గొప్ప వర్తమానికుడు, ఎందుకంటే ఆయన ఎలోహిం అయిన ఆ యెహోషువ దగ్గరికి వచ్చినప్పుడు యెహోషువ అడుగుతున్నాడు కదా, నువ్వు నా పక్షం ఉన్నావా, మా విరుద్ధుల పక్షం ఉన్నావా అని అడిగినప్పుడు, నేను యెహోవా పక్షాన ఉన్నా. నేను వచ్చింది ఎవరేంటి, యెహోవానే వచ్చింది, యెహోవానే. నువ్వు ఎవరి పక్షం అంటే నేను యెహోవా పక్షం చెప్తాడు. అది జనాలకి అసలు అర్థం కాదు brother. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అనేది జనాలకి అసలు ఏమాత్రం గ్రహించలేరు. నువ్వు నా పక్షం ఉన్నావా, విరుద్ధుల పక్షం ఉన్నావా అంటే నేను యెహోవా పక్షం ఉన్నాను అంటాడు. ఆయన అయితే అని చెప్పి ఆయన ఆరాధన చేశాడు యెహోషువ. యెహోషువ ఆరాధన చేస్తే మరి యెహోవా పక్షం ఉన్నవాడు దూత అయి ఉంటాడు కదా. నాకు కాదు, నువ్వు ఆయనకి చెందాలి మహిమ, ఆయనకే ఆరాధన చేయమని చెప్పాలి అయినా. యెహోషువ ఆరాధన చేస్తే ఆరాధన తీసుకున్నాడు. ఆ సమారభ దూత యెహోషువ ఆరాధన చేస్తే ఆరాధన స్వీకరించాడు ఇక్కడ. కానీ ఆయన ఏమంటాడంటే, నేను నీ పక్షం కాదు, నీ విరుద్ధుల పక్షం కాదు, నేను యెహోవా పక్షం అంటాడు. అంటే ఆ యెహోవే దిగొచ్చి ఆయన ఏమైనాడో సాక్ష్యం ఇచ్చుకుంటున్నాడు ఆయన. ఆయన ఎందుకు అలా దిగి వచ్చాడంటే, ఆ రోజున ఈ భూమి మీద నీలాంటి నాలాంటి దేహాలు లేవు కాబట్టి ఆయన యెహోవా దూతగా, బలమైన దూతగా, సంహారపు దూతగా తను ఈ లోకానికి బయలుపరుచుకున్నాడు ఆయన. శరీరం లేదు ఆయనకి. ఈ లోకంలో దేవుడు పనిచేయడానికి ఇప్పుడు నీలాగా నాలాంటి దేహం ఆయనకి అప్పుడు లేదు. అందుకోసమే ఆ యెహోవా తన ప్రజలతో ఉండాలి, తన ప్రజల్ని హెచ్చరించాలి, తన ప్రజలకి ఆయన ఏం చెప్తున్నాడో అర్థమయ్యే రీతిగా మాట్లాడాలి కాబట్టి, ఏ మనుషుడు ఉపయోగించుకోలేకపోతున్నాడు కాబట్టి ఆయనే యెహోవా దూతగా మారి, ఆయనే బలవంతగా మారి, ఆయనే మేఘ రూపంలో మారి, ఆయన అగ్నిస్తంభం రూపంలో మారి, ఆయనే సంహారదూతగా మారి, ఆయనే దిగొచ్చి మాట్లాడుతున్నాడు ఆయన. ఉత్తర నక్షత్రం ఆయనే, ఉదయ నక్షత్రం ఆయనే, ఇవన్నీ కూడా ఆయనే. ఆయనే మారి తన సంఘంతో ఆయన మాట్లాడుతున్నాడు ఆయన. అందుకోసమే ఎప్పుడైతే యెహోషువ అడిగాడో, నువ్వు నా పక్షం ఉన్నావా, నా విరోధుల పక్షం ఉన్నావా అని అడిగితే, నేను నీ పక్షం కాదు, నీ విరోధుల పక్షం కాదు, నేను యెహోవా పక్షం అని చెప్పాడు ఆయన. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. యెహోవానే యెహోవా పక్షం ఉన్నాడు, యెహోవా పక్షం ఉన్నాడు. అంటే ఆ యొక్క ఇక్కడ మనం తీసుకోవాల్సిన విషయం ఏంటంటే, విశ్వనాథ్ గారు ఇప్పుడు మనం చదివాం పుత్ర స్వీకారం అనే సందేశంలో, కావాలని చదివాను నేను. ఆ సందేశంలో ఏం మాట్లాడుతున్నారంటే, చిన్న బాలుడైన దావీదు కరెక్ట్ గా ఆ ఎలా లోయకి వెళ్ళాడు. తన తండ్రి ఇంటి నుంచి బయలుదేరి వచ్చాడు. దావీదు తన తండ్రి ఇంటి నుంచి కనిష్ఠుడు, 8వ కుమారుడు. తన తండ్రి ఇంటి నుంచి బయలుదేరి కరెక్ట్ గా యుద్ధం జరిగే సమయానికి వచ్చాడు. దావీదు వచ్చేటప్పుడు తన మనసులో చాలా అనుకుంటున్నాడు, అబ్బా నా అన్నలు ఎంత పెద్ద యుద్ధ వీరులు, అసలు నా అన్న పెద్దోడు ఎలియాబు ఎంత ఎంత అందంగా ఉంటాడు, ఎంత కండలు తిరిగి ఉంటాడు, అసలు నా అన్న ఒక దెబ్బ కొడితే శత్రువు చచ్చిపోతాడు, అసలు ఎంతమందిని చంపుకుంటాడు నా అన్న, అసలు మా అన్నలు ఎంత గొప్పగా యుద్ధం చేస్తున్నారు అని ఆశపడుతూ వచ్చాడు ఆయన. తీరా చూస్తే ఇక్కడికి వచ్చేసరికి సీన్ అంతా రివర్స్ లో ఉంది అక్కడ. అరే ఇదేంటి ఎంత గొప్పగా చేశాడని దావీదు అక్కడికి వస్తే సీన్ అంతా రివర్స్ లో ఉంది. ఎందుకంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, దావీదు వచ్చేదాకా ఇజ్రాయెల్కి కూర్చేయండి బ్రదర్, దావీదు యుద్ధ భూమిలోకి వచ్చి యుద్ధం చేసేదాకా ఇజ్రాయెల్కి విజయం లేదు, విజయం లేదు. దావీదు యుద్ధ భూమిలోకి వచ్చి యుద్ధం చేసేదాకా ఇజ్రాయెల్కి విజయం లేదు. కానీ దావీదు అనుకుంటున్నాడు, అబ్బా నా నా పెద్దన్న ముగ్గురున్నారు, దావీదు యొక్క అన్నలు ముగ్గురున్నారు యుద్ధ భూమిలో. మరి నా పెద్దన్న ఎంత యుద్ధం చేస్తున్నాడు, నా రెండో అని ఎంత యుద్ధం చేస్తున్నాడు, నా మూడో అని ఎంత యుద్ధం చేస్తున్నాడు, ఎంత జయించాడు. అసలు వాళ్ళు చూస్తే అసలు యుద్ధ వీరులు, అసలు వాళ్ళు చూడడానికి ఆజానుబాహులు, వాళ్ళు యుద్ధశాలీలు, అసలు వాళ్ళు 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 పట్టుకున్న ఖడ్గాలు కానీ, వాళ్ళు ధరించిన కవచాలు కానీ, అసలు యుద్ధాయుధాలు కానీ అసలు చాలా గొప్పగా ఉంటే అసలు ఈ శత్రువులు బాగా ఓడించేస్తారు వాళ్ళు అని అనుకున్నాడు దావీదు. తీరా యుద్ధ భూమిలోకి వస్తే ఎక్కడ యుద్ధం అక్కడే ఉంది.
ఏం లేదు అక్కడ, ఎక్కడిదక్కడే ఉంది. ఈ భారం అంతా ఎవరి మీద పడింది అంటే దావీదు మీద పడింది. మనం కూడా మాకంటే ముందుగా మోషే వచ్చాడు, మాకంటే ముందుగా యెహోషువ వచ్చాడు, మాకంటే ముందుగా అబ్రాహాం వచ్చాడు, మాకంటే ముందు ఇస్సాకు వచ్చాడు, మాకంటే ముందుగా యెషయా వచ్చాడు, ఇర్మీయా వచ్చాడు, జకరియా వచ్చాడు, ఓబద్యా వచ్చాడు, ప్రవక్తలందరూ మాకంటే ముందుకు వచ్చారు. అబ్బా వాళ్ళు ఎంత గొప్పగా పోరాటం చేశారు, అది అది ఇది అది అనుకుంటే మనం మనం కరెక్ట్ గా ఈ లోకానికి వచ్చే సమయానికి యుద్ధ భూమి. నేడు నిస్పడంగా చెప్తున్నా, ఇక్కడ దావీదులు ఉన్నారంట, యుద్ధ భూమిలో దావీదులు ఉన్నారంట. మనం కరెక్ట్ గా మనం అనుకుంటున్నాం, అబ్బా ఎంత గొప్పగా జయించారు వీళ్ళు, ఎంత గొప్పగా పోరాటం చేశారు ఈ లోకం మీద అని మనం కరెక్ట్ గా మనం ఆ యుద్ధ భూమి దగ్గరికి వచ్చేసరికి ఏమీ లేదు అక్కడ. వ్యాధులు వ్యాధులుగానే ఉన్నాయి, మరణం మరణంగానే ఉంది, సమస్యలు సమస్యలుగానే ఉన్నాయి, దుఃఖం దుఃఖంగానే ఉంది, ఏది చూసినా అలాగే ఉంది. మరి మనకంటే ముందు వచ్చిన వాళ్ళు ఏం చేశారు బ్రదర్? ప్రేమ బ్రదర్, మనకంటే ముందు వచ్చిన వాళ్ళు ఏం చేశారు? దావీదు వచ్చాడు, దావీదు అనుకుంటున్నాడు, బా నాన్నలు జయించేశారు, నాన్నలు జయించేశారు, ఎంత గొప్పగా జయించుంటారు అని వచ్చాడు. నిజంగానే వాళ్ళు యుద్ధాయుధాలు ధరించారు, యుద్ధ భూమిలో ఉన్నారు, శత్రువుల ముందు నిలబడి ఉన్నారు, వాళ్ళు పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ అక్కడ దావీదు వచ్చి చేయి పెట్టేదాకా యుద్ధంలో విజయం లేదు అక్కడ. అలాగే అక్కడ కృష్ణ గారు మాట్లాడుతున్నారు, ఇప్పుడు నేడు యుద్ధ భూమిలోనికి దావీదులు రావాల్సినది, యుద్ధ భూమిలోనికి దావీదులు రావాల్సినది. దావీదు కంటే ముందుగా దావీదు సహోదరులు చాలా మంది ఈ లోకానికి వచ్చారు. దావీదు సహోదరులు చాలా మంది వచ్చారు. మరి నీకంటే నాకంటే ముందు ఈ లోకానికి గొప్ప గొప్ప వీరులు వచ్చారు ఈ లోకానికి, గొప్ప గొప్ప విశ్వాస యోధులు వచ్చారు ఈ లోకానికి. కానీ లక్ష్మణ్ బెదరు వచ్చి యుద్ధంలో ఖడ్గము పట్టుకునేదాకా ఆ యుద్ధ వీరుల యొక్క విజయము ఈ లోకానికి కనబడలేదు, రాలేదు అసలు. లక్ష్మణ్ బెదరు వచ్చి ఆ యొక్క శత్రువు ఎదుట నిలబడి ఖడ్గం పట్టుకున్నప్పుడు దావీదుతో పాటుగా విజయం ఇజ్రాయెల్ కూడా వచ్చింది, లక్ష్మణ్ బెదరుతో పాటుగా మిగతా వాళ్ళకి కూడా విజయం వచ్చింది. ఎందుకు గొప్ప విషయం బ్రదర్? ఏంటి, లక్ష్మణ్ బెదరు వచ్చి చేసేదాకా యుద్ధం గెలవలేకపోయారు వీళ్ళంతా. 6000 సంవత్సరాలుగా జరుగుతుంది ఈ యుద్ధం. ఈ ఎలా దగ్గర, ఈ ఎలా లోయలో 6000 సంవత్సరాల యుద్ధం జరుగుతుంది. ఈ 6000 సంవత్సరాల యుద్ధం జరుగుతూనే ఉంది. శత్రువు సవాల్ విసురుతున్నాడు, వాడు ఆ లోయకి అవతల పక్క నిలబడి సవాల్ విసురుతున్నాడు. యుద్ధం జరుగుతూనే ఉంది. లక్ష్మణుడు నీకంటే ముందుగా యోధాను యోధులు వచ్చారు, విశ్వాస యోధులు వచ్చారు, వాళ్ళ సాక్ష్యం పక్కన మన సాక్ష్యం పెట్టలేని సాక్షులు వచ్చారు ఈ లోకానికి. కానీ ఒక దీనుడిగా ఉన్నాడు, ఒక కనిష్ఠుడిగా ఉన్న ఒక చివరి సంతతి వాడైనటువంటి లక్ష్మణ్ బ్రదర్ వచ్చి యుద్ధ భూమిలో నిలబడి ఆ గొలియాతును ఓడించేదాకా ఇజ్రాయేల్కి విజయం లేదు. ఈ చివరి దినాల్లో సాల్మన్ బ్రదర్ వచ్చి ఆ యుద్ధ భూమిలో నిలబడి వారందరూ భయపడి పారిపోతున్నారు. చూడండి అక్కడ ఎలా భయపడుతుంది, చూడండి ఒకసారి అక్కడ చూడండి, రాయబడింది చూడండి, అక్కడ 17వ వచనంలోనే రాయబడింది చూడండి. 17వ వచనం 1 నుంచి. ఫిలిస్తీన్లు తమ సైన్యములను యుద్ధమునకు సమకూర్చి యూదా దేశంలోని షోకోలో కూడి ఎఫెస్తామీము దగ్గర షోకోకును అజేకాకును మధ్యను దిగి ఉండగా సౌలును ఇజ్రాయేలును కూడి వచ్చి ఏలా లోయలో దిగి ఫిలిస్తీన్లకి ఎదురుగా యుద్ధ పంక్తులు తీర్చిరి. ఫిలిస్తీన్లు ఆ తట్టు పర్వతం మీదను ఇజ్రాయేలు ఈ తట్టు పర్వతం మీద నిలిచి ఉండగా ఉభయుల మధ్యను ఒక లోయ ఉండెను. గాతు వాడైన గొలియాతు అనే ఒక శూరుడొకడు ఈ ఫిలిస్తీన్ల దండులో నుండి బయలుదేరుచుండెను. అతడు 6 మూళ్ల జానడు ఎత్తు మనిషి. అతని తల మీద రాగి శిరస్త్రాణము నుండెను. అతడు యుద్ధ కవచము ధరించి ఉండెను. ఆ కవచము 5000 తులముల రాగి ఎత్తుగలది. మరియు అతని కాళ్లకు రాగి కవచమును అతని భుజముల మధ్యను రాగి బళ్ళెం ఒకటి ఉండెను. అతని ఈటె కర్ర నేతగాని దోనెంత పెద్దది. మరియు అతని ఈటె కొన 600 తులముల ఇనుము ఎత్తుగలది. ఒకడు డాలును మోయుచు అతడి ముందర పోవుచుండెను. అతడు నిలిచి ఇజ్రాయేలుల దండును పిలిచి, యుద్ధ పంక్తులు తీర్చకి మీరెందుకు బయలుదేరి వచ్చిదిరి? నేను ఫిలిష్తీయుడని కానా? మీరు సౌలు దాసులు కారా? మీ పక్షముగా ఒకరిని ఏర్పరచుకొని అతను నా యుద్ధకు పంపడి
అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన యెడల మేము మీకు దాసులమగుదుము. నేను అతన్ని చంపిన యెడల మీరు మాకు దాసులై మాకు దాస్యము చేయుదురు. ఈ దినమున నేను ఇశ్రాయేలు సైన్యములను తిరస్కరించుచున్నాను. ఒకరిని నియమించిన యెడల వాడును నేనును పోట్లాడదుమని ఆ ఫిలిష్తీయుడు చెప్పుచూ వచ్చెను. ఏం చెప్తున్నాడు బ్రదర్? మొన్న బ్రదర్ ఏం చెప్తున్నాడు? ఫిలిష్తీ గొలియాతు ఏం చెప్తున్నాడు? అక్కడ నిలబడిన వాళ్ళతో యుద్ధం చేయొచ్చుగా. అక్కడ యుద్ధాలు ధరించుకొని నిలబడి ఉన్నారు, అక్కడ వాళ్ళతో యుద్ధం చేయొచ్చుగా. ఒకడిని విలు, ఒకడిని తీసుకురా, ఒకడిని తీసుకురా అంటున్నాడు. నేను మీ మీద యుద్ధం చేయను, మీలో ఒకళ్ళే, మీలో ఒకరిని ఏర్పాటు చేసుకుని ఒకరిని పంపిండి నా మీదకి, ఒకరిని పంపిండి నా మీదకి, ఒకరిని పంపిండి నా మీదకి, మీలో ఒకరిని ఏర్పాటు చేసుకుని ఒకరిని పంపిండి నా మీదకి అంటాడు. అక్కడ అంతమంది ఉన్నారు, వాళ్ళతో యుద్ధం చేయొచ్చు కదా ఆయన. వాళ్ళతో యుద్ధం చేయట్లే. మీ అందరిలో రావద్దు నా దగ్గరికి, ఒకళ్ళు రండి, ఒక్కళ్ళు వస్తే చాలు. ఇప్పుడు అడిగాడు బ్రదర్ ఒకళ్ళు పంపించమని, ఇంతమందిలో ఒకరిని పంపించి చాలు అన్నాడు ఆయన. ఒకవేళ నేను ఓడిపోయి అతనితో యుద్ధం చేస్తాను, నేను ఓడిపోతే మా వాళ్ళందరూ మీకు దాసులు, మీరు ఓడిపోతే మీరందరూ మాకు దాసులు. మీ అందరితో నేను యుద్ధం చేయను, ఒకళ్ళు పంపించి చాలు. సెలక్షన్ జరిగింది, ఆ గ్రూప్ లోంచి ఒకళ్ళని పంపించడానికి సెలక్షన్ జరిగింది. 6,000 సంవత్సరాలుగా ఆ గ్రూప్ లోంచి ఒక వ్యక్తిని పంపడానికి, ఆ యుద్ధ భూమిలో పంపడానికి, దావీదు ఏలా లోయలోని పంపడానికి 6,000 సంవత్సరాల సెలక్షన్ జరిగింది, ఎన్నిక జరిగింది. ఎవరు వెళ్తారు, ఎవరు వెళ్తారు, ఎవరు వెళ్తారు, ఎవరు వెళ్తారు? సైన్యంలో ఉన్న ఎవరు వెళ్ళలేకపోయారు. ఒక వ్యక్తి కొత్తగా అక్కడ రావాలి. అక్కడున్న వాళ్ళు ఎవరు వెళ్ళలేకపోయారు. ఒక వ్యక్తి కొత్తగా వారి మధ్యలోకి రావాలి. 6,000 సంవత్సరాలు పెట్టింది సోదరుడు. సాతానికి అడిగాడు, ఒకళ్ళు పంపిమని అడిగాడుగా. మీరందరూ రండి అన్నట్టయితే వాళ్ళందరూ యుద్ధం చేసేవాళ్ళు, ఏం జరిగింది తెలియదు తర్వాత విషయం అది. వాడే మీరు ఒకళ్ళు పంపించండి, ఒకళ్ళు పంపించండి, ఒకళ్ళు ఎన్నుకొని ఒకళ్ళు పంపించిన. వీళ్ళందరూ తీర్మానం చేశారు, సౌలుతో సహా అందరూ తీర్మానం చేసి వచ్చి దావీదు అంటున్నాడు, ఈ ప్రత్యేకమైన వ్యక్తి అక్కడికి వచ్చి ఏమంటున్నాడు తెలుసా? చూడండి ఏమన్నాడు, చూడండి ఎన్నో వచ్చిన మనం చదువుకున్నది 32 కదా, చూడండి 32 ఏమన్నాడు చూడండి. యుద్ధంలోకి వచ్చాడు, ఎందుకు చేశారు ఇన్ని? ఒక వ్యక్తిని పంపండి, ఒక వ్యక్తిని పంపండి అని అన్నాడు కదా గొలియాతు. ఆ ఒక వ్యక్తిని పంపడానికి వీళ్ళు రెడీ అవుతున్నారు. అప్పుడు ఆ ఏర్పాటు చేయబడిన వ్యక్తి ఏమన్నాడు చూడండి, చదవండి పేరు, మొన్న చదవండి 32. ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవని మనస్సును కృంగ నిమిత్తం లేదు, మీ దాసుడైన నేను వానితో పోట్లాడనని దావీదు సౌలుతో అనగా. ఇక్కడ ఇక్కడ చూడండి, ఎవరు అందరూ పారిపోతున్నారు, ఏమో ఒకరిని పంపించుకుంటున్నాడు. యుద్ధంలోకి వెళ్ళేసరికి ఒక వ్యక్తి, ఒక యవనొచ్చు, అప్పటి వరకు ఆ గుంపులో లేని ఒక యవనొచ్చు వచ్చాడు అక్కడికి. ఒక 60-70 పౌన్ల బరువు ఉన్న ఒక యువకుడు వచ్చాడు, మెడంగా మాట్లాడుతున్నారు. అక్కడికి వచ్చాడు, ఆ గుంపులో లేని ఒక వ్యక్తి వచ్చాడు, కొత్తగా వచ్చాడు అక్కడికి. ఆ గుంపులో లేడు ఆయన, కొత్తగా అక్కడికి వచ్చాడు. వచ్చి ఏమన్నాడు తెలుసా, వాళ్ళందరూ కూడా కృంగిపోయి ఉన్నారు. ఈ వ్యక్తిని మేము ఎలా జయించాలి, ఈ వ్యక్తిని మేము ఎలా ఓడించాలి, మేము ఎన్ని ప్లాన్లు వేసినా కూడా ఈ వ్యక్తిని మేము ఓడించలేకపోతున్నాం, ఎలాగా అని కృంగిపోయి ఉన్నారు. అప్పుడు ఈ దావీదు అంటున్నాడు, ఈ ఫిలిష్తీయుని బట్టి, ఈ సున్నత లేని దేవుడంటే ఎరగని ఈ వ్యక్తిని బట్టి మీ మనసులను కృంగనించవద్దు, మీ మనసులు కుంగిపోవద్దు. మీరు ఈ ఫిలిష్తీయుని బట్టి, దేవుడంటే ఎవరు ఎరగని ఒక మనిషిని బట్టి మీరు కుంగిపోవద్దు, మీ మనసులో మీరు బాధపడద్దు. ఆ ఫిలిష్తీయుని చంపడానికి నేను వెళ్తా. రాజు అంటున్నాడు, ఏం వెళ్తావు దావీదు, నువ్వు బాలుడివి. వాడేమో బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడు, బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడు, నువ్వేమో బాలుడివి. వాడి వయసేమో 7,000 సంవత్సరాలు. నీకు చూస్తే ఇప్పుడు వచ్చావు నువ్వు.
రక్షణ బ్రదర్, సాతాను వయసు ఏమో 7,000 సంవత్సరాలు. 6,000 సంవత్సరాల వయసు ఆడికి. 6,000 పూర్తి చేసుకుని మొన్న ఈ మధ్యనే ఆడు 7,000లోకి వచ్చాడు. ఆ వాడు సీనియర్, వాడు బాల్య నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడు. పైగా నువ్వు వచ్చి ఈ లోక అత్యున్నతమైన సంఘంతో మాట్లాడుతున్నావు. ఆ ఫిలిస్తీన్ గురించి మీ మనసులో ఎందుకు కొంగ తీసుకుంటారు బ్రదర్? మనకు దుఃఖం లేదు, మనకు మరణం లేదు, మనకు వ్యాధులు లేవు, మనకు సమస్యలు లేవు అని కృంగిపోయిన మనసులను బలపరుస్తున్నారు. భయపడుతున్న హృదయాన్ని బలపరుస్తున్నారు. స్పష్టంగా చెప్తున్నారు, ఈ దావీదులే యుద్ధ భూమిలో నిలబడి ఉండాలి. ఇప్పుడు ఈ దావీదు వచ్చి ఆ యుద్ధములో చేయి పెట్టే వరకు, ఈ దావీదు వచ్చి ఆ శత్రువు మీద దాడి చేసే వరకు, ఈ దావీదు వచ్చి ఏలాము లోయలో నిలబడే వరకు, ఈ దావీదు వచ్చి గొల్యాతుపై రాయి విసిరే వరకు ఫిలిస్తీన్ల యొక్క సైన్యాన్ని ఎవరు ఓడించలేకపోయారు. ఈ ఈ యొక్క 6,000 సంవత్సరాల చరిత్రలో నీకంటే నాకంటే యోధాను యోధులు ఈ లోకానికి వచ్చారు. వారందరూ వచ్చి వాడి మీద పోరాటం చేశారు, కానీ ఏ వ్యక్తి కూడా మరణాన్ని ఓడించలేకపోయాడు. ఏ వ్యక్తి కూడా దుఃఖాన్ని ఓడించలేకపోయాడు. ఏ వ్యక్తి కూడా సమస్యలు జయించలేకపోయాడు. ఏ వ్యక్తి కూడా వాటిలో భాగమైపోయారు. వాళ్ళు మరణంలో భాగమైపోయారు, దుఃఖంలో భాగమైపోయారు, సమస్యలు ఇబ్బందుల్లో వాళ్ళు భాగమైపోయారు. కానీ ఒకే ఒక వ్యక్తి వచ్చాడు యుద్ధ భూమిలోనికి. ఆ వ్యక్తి దావీదే అన్నాడు. ఆ వ్యక్తి నేటి కాలపు దావీదే అన్నాడు. ఆ దావీదు ఇప్పుడు మున్న బ్రదర్ రూపంలో ఉన్నాడు. ఆ దావీదు ఇప్పుడు లక్ష్మణ బ్రదర్ రూపంలో ఉన్నాడు. ఆ దావీదు ఇప్పుడు ప్రేమ్ బ్రదర్, శ్యామ్ బ్రదర్, సతీష్ బ్రదర్, రమేష్ బ్రదర్ ఆ రూపంలో ఉన్నాడు. సాల్మన్ బ్రదర్ ఆ రూపంలో దావీదు ఇప్పుడు ఉన్నాడు. ఆ దావీదు యుద్ధ భూమిలో ఉన్నాడు. ఇప్పుడు ఆ దావీదు వచ్చి ఆ యుద్ధములో తన పాత్ర పోషించేంత వరకు కూడా మరెవ్వరికి విజయం లేదు. ఇప్పుడు నీ వచ్చి ఈ మరణం పైన విజయాన్ని సాధించబోతున్నావు. ఇప్పుడు నీ వచ్చి ఈ యొక్క దుఃఖం మీద నువ్వు అధికారం సాధించబోతున్నావు. నీ వచ్చి సమస్యల మీద, సాతాను పైన, శత్రువుల పైన అధికారం నువ్వు సాధించబోతున్నావు. నీ వచ్చేంత వరకు కూడా ఈ లోకానికి ఎలాంటి విజయము లేదు. స్పష్టంగా చెప్పారు. విజయోత్సవ దినం అనే సందేశంలో నేను మాట్లాడుతున్నాను. ఒక విజయోత్సవ దినం. ఎప్పుడు విజయోత్సవ దినము? కల్వరిలో ఆ రోజున ఆయన రక్తాన్ని గరిచాడు. ఆయన భూమికి ఆకాశానికి మధ్యలో అయినా సిలువలో వేలాడబడుతూ రక్తాన్ని గరిచాడు. ఆయన అది ఒక విజయోత్సవ దినము. అది ఆ 2,000 సంవత్సరాల క్రితం ఈ లోకంలో జరిగిన ఒక విజయోత్సవ దినం. 2,000 సంవత్సరాల తర్వాత మరొక విజయోత్సవ దినం జరిగింది. అది అమెరికా దేశం నడివీధుల్లో కార్ యాక్సిడెంట్ లో రక్తసిక్తమైన దేహంలో దేవుడు ఈ లోకానికి విమోచన ఇచ్చాడు. ఆయన అదొక విమోచన దినం. అదొక విజయోత్సవ దినం. అది ఇప్పుడు అదే విజయోత్సవ దినము ఇప్పుడు మనం ఉన్నాము యెరూషలేములో, అమెరికాలో జయించిన ఆ విజయోత్సవ దినము, ఆ యొక్క ఛాయలు, ఆ సూచనలు ఇప్పుడు మన యొక్క దినాల్లో ఇది నిజమైన విజయోత్సవ దినం. ఇది ఇప్పుడు మనము నిజమైన విజయాన్ని ఒక ఉత్సవంగా జరుపుకునే సమయం ఇది. ఎందుకంటే మరణం పైన అధికారము, వ్యాధుల పైన అధికారము, సమస్యల పైన అధికారము స్వయంగా చెప్తున్నారు. ఏ వ్యక్తి కూడా మీరు ఒకవేళ నేను సింహాన్ని నేను చంపగలను అని మీరు ఎవరన్నా ఇక్కడ చేయితే కనుక మీరు పొరపాట్లో ఉన్నారు. దావీదు సింహాన్ని చంపాడు, ఏ వ్యక్తి కూడా చంపలేని అన్నారు. నా దగ్గర తుపాకీ ఉన్నా సరే నేను సింహాన్ని నేను చంపలేను. ఎందుకంటే అది చాలా భయంకరమైన జంతువు. అది తుపాకీ ఉన్నా కూడా నేను చంపలేను, కానీ దావీదు చంపాడు. ఇప్పుడు అదే దావీదులు ఇక్కడ ఉన్నారు. అదే దావీదులు యుద్ధ భూమిలో ఉన్నారు. మనమందరం వచ్చి యుద్ధ భూమిలో పాల్గొని ఆ యుద్ధము చేసి దావీదు వలె ఈ లోకంలో ఎవ్వరూ ఓడించలేని సింహాన్ని, ఆ గర్జించే సింహాన్ని, ఆ యొక్క సాతాను రూపంలో ఉన్న సింహాన్ని జయించి ఈ విజయోత్సవ దినాన్ని మనం ఈ యొక్క సియోను పర్వతం పైన గొప్ప వేడుకగా మనం జరుపుకుంటున్నాం. ఇప్పుడు 700 మంది దావీదులు యుద్ధ భూమిలో ఉన్నారు. ఇప్పుడు ఆ దావీదు అంటున్నాడు, ఆ విజయోత్సవ దినం రావాలంటే, ఆ విజయోత్సవ దినంలో పాల్గొనాలంటే, ఆ విజయోత్సవ దినం యొక్క అనుభవాన్ని నువ్వు కలిగి ఉండాలంటే నీకు ముందుగా కొన్ని రావాలి. నీకు ముందుగా కొంత అనుభవం, ప్రాక్టీస్ కావాలి, కొంత ట్రైనింగ్ కావాలి. ఆ ట్రైనింగ్ లేకుండా నువ్వు దేవుడు డైరెక్ట్ గా దావీదుని తీసుకెళ్లి ఎలాలోయల నుంచో పెట్టలే.
దేవుడు డైరెక్ట్ గా దావీదుని ఆ లోయల నుంచి ఎదుగుల నుంచోబెట్టలే, అనుభవం ఇచ్చాడు దేవుడు. మొన్న బ్రదర్, దావీదుకి అనుభవం ఇచ్చాడు దేవుడు. అనుభవం ఇచ్చి ఎలా అనుభవం ఇచ్చాడు? అసలు అక్కడ గొలియాతుని చంపడానికి సింహాన్ని పంపించాడు. ఆయన చెట్టు కింద కూర్చొని ఆయన కీర్తన రాసుకుంటున్నాడు నది ఒడ్డున. చాలా నిశ్శబ్దంగా వచ్చింది సింహం, ఎక్కడా శబ్దం చేయలేదు. ఎందుకంటే ఈ గొర్రెలన్నీ కూడా పచ్చిక వేళలు చక్కగా ఆహారం తీసుకొని ఆ నది ఒడ్డున నీళ్లు తాగి అక్కడ సేద తీరుతూ ఉన్నాయి. ఆ సేద తీరుతూ ఉన్నప్పుడు దావీదు అవన్నీ కూడా సేద తీరుతూ ఉన్నప్పుడు దావీదునిచ్చి అక్కడ కూర్చుని ఆయన తన యొక్క పనిలో నిమగ్నమై ఉన్నాడు. ఈ యొక్క సింహము చాలా నిశ్శబ్దంగా వచ్చి గొర్రె పిల్లలు పట్టుకుంది. ఎప్పుడైతే వచ్చి గొర్రె పిల్లలు పట్టుకుందో ఆ శబ్దాన్ని విన్న దావీదు పరుగు పరుగున వెళ్ళి సింహం యొక్క నోటిని, దాన్ని గడ్డం పట్టుకొని పైన జుట్టు పట్టుకుని 2 దవడలను వేరు చేసి ఆ నోట్లో ఉన్నట్టు ఆ గొర్రె పిల్లని విడిపించాడు ఆయన. మరొకసారి ఎలుగుబంటు అలాగే మరలా తన మందకి ఆయన ఆహారం పెట్టి నీళ్లు పెట్టించి మరలా నది ఒడ్డు నిలబడినప్పుడు మరలా వచ్చి గొర్రె పిల్లని ఎత్తుకుపోతున్నప్పుడు అది గమనించిన దావీదు మరలా పరిగెట్టుకుంటూ వెళ్ళి దాన్ని మరలా దాని నోట్లోంచి, ఆ గొర్రెపిల్ల చనిపోకుండా దాని నోట్లోంచి ఆ గొర్రెపిల్లని వేరు చేసి కాపాడి ఎలుగుబంటిని చంపాడు. అంటే అసలైన విజయోత్సవ దినంలో విజయాన్ని సాధించాలి అంటే దావీదుకి దేవుడు ట్రైనింగ్ ఇచ్చాడు. దావీదుకి దేవుడు ట్రైనింగ్ ఇచ్చాడు. సింహాన్ని చంపడానికి, ఎలుగుబంటిని చంపడానికి ట్రైనింగ్ ఇచ్చాడు దేవుడు. అలాగే ఈ మరణం పైన నువ్వు విజయాన్ని సాధించాలి అంటే నీకు కూడా కొంత ట్రైనింగ్ అవసరం. ఈ విజయోత్సవ దినంలో నువ్వు పాల్గొనాలంటే నీకు కూడా ఒక ట్రైనింగ్ అవసరం. నీ పైనకి సింహం రావాలి, నీ పైకి ఒక ఎలుగుబంటి రావాలి, నీకు అన్నదమ్ముల మధ్యలోంచి వ్యతిరేకత రావాలి, నీకు బంధువుల నుంచి వ్యతిరేకత రావాలి, కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత రావాలి. నేను అనేక మంది పనికిరాని వాడు అని హేళన చేయాలి, అనేక మంది నిన్ను తృణీకరించాలి, అనేక మంది నిన్ను అవమానపరచాలి. నీవు ఇలాంటి వాటి మధ్యలోంచి వాటిని జయిస్తూ నువ్వు దేనికోసం సిద్ధపడుతున్నావు అంటే ఒక విజయోత్సవ దినం కోసం సిద్ధపడుతున్నావు. మీ అన్న నిన్ను ఊరికి తిట్లే, నీ భార్య నిన్ను ఊరికి అవమానించలే, నీ తమ్ముడు నిన్ను ఊరికి అవమానించట్లే, నీ తల్లిదండ్రులు నిన్ను హేళన చేయట్లే, లేదా నీ కుటుంబ సభ్యులు, లేదా నీ బంధువులు, లేదా నీ మిత్రులు నిన్ను ఊరికి అవమానించట్లే. దేవుడు ఒక విజయోత్సవ దినములో విజయాన్ని సాధించడానికి వారిని ఉపయోగించుకుంటూ దేవుడు నిన్ను సిద్ధం చేస్తున్నాడు. కాబట్టి నువ్వు ఒక విజయోత్సవ దినంలో నువ్వు సిద్ధం చేయాలంటే నువ్వు ఎక్కడున్నావు? సింహం మధ్యలో ఉన్నావు. నువ్వు అప్పుడు ఏం చేయాలి? జయించాలి. చూడండి, సామెతల్లో సమూయేలు ఒక మాట, సొలొమోను ఒక మాట చెప్పాడు చూడండి. సామెతలు ఎలాంటి ప్రజల మధ్యలో మనం ఉన్నాం అనేది సొలొమోను ఇక్కడ చాలా చక్కగా మాట్లాడుతుంటారు చూడండి. నేను కొన్ని చదువుతాను చూడండి. 23వ అధ్యాయము 6వ వచనం. మనం ఎవరి మధ్యలో ఉన్నాం చూడండి. ఇదంతా కూడా జయించడానికి, ఒక విజయోత్సవ దినంలో నిన్ను నిలబెట్టడానికి దేవుడు నీ చుట్టూ కొంతమందిని వాడుకున్నాడు ఆయన. చూడండి, ఎదుటి వాని మేలు వార్చలేని వారితో కలిసి భోజనం చేయకము, వాని రుచిగల పదార్థమును ఆశింపకము. వాడు ఏం చేస్తాడు? భోజనం పెడతాడు నీకు, మంచి మంచి రుచిగల భోజనం పెడతాడు. ప్రేమ భోజనం పెట్టే ఇవాళ నాకు 1000 రూపాయలకి వచ్చింది, లక్ష్మణకి నేను ఇంత ఖర్చు పెట్టి నాకు ఈ రోజు ఇంత ఖర్చు అయింది, లక్ష్మణకి ఇది పెట్టుకుని ఉంటే నాకు ఇది ఖర్చేది కాదు. వాడు ఎవరంట? ఎదుటి వాని యొక్క మేలు వార్తలేని వాడంట.
ఎదుటి వాని యొక్క మేలు వార్చలేని వానితో కలిసి భోజనం చేయకము, వాని రుచిగల పదార్థములను ఆశింపకము. అట్టివాడు ఏం చేస్తాడంట? 7వ వచనం. అట్టివాడు తన అంతర్యంలో లెక్కలు చూచుకునేవాడు. తినుము త్రాగము అని అతడు నీతో చెప్పునే గాని అతని హృదయంలో నుండి వచ్చు మాట కాదు. ఆ స్థలంలో తినండి తినండి ఇది వేసుకోండి మీద అని చెప్తాను నేను. కానీ స్థలం గారు బిర్యానీ ఆర్డర్ చేశాడు, ఇది ఒక 300, మళ్ళీ డ్రింక్ అంటున్నాడు, ఇదొక 50 రూపాయలు. ఆ, అసలు అలాంటి వారితో నువ్వు కలవద్దు. అలాంటి వాని భోజనానికి నువ్వు అసలు వెళ్ళొద్దు. వాడు నీకు పెట్టినట్లుగా నటిస్తాడు. అలాంటి ప్రజల మధ్యలో మనం ఉన్నాం. ఇంక చూడండి 17వ వచనం. 17వ వచనంలో, పాపులను చూచి నీ హృదయం నందు మత్సరపడకము, నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండము. మనం పాపులను చూసి మత్సరపడకూడదు. ఇతను బాగా మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు, ఇతను బాగా గొప్ప పేరు ప్రఖ్యాతులతో ఉన్నాడు, ఇతను బాగా ఆస్తిపరుడు, లేదా ఇతను మంచి ఉద్యోగస్తుడు, లేదా ఈ స్త్రీ బాగా అందగత్తే, లేదా ఈ పురుషుడు అందంగా ఉన్నాడు, లేదా ఇతనితో ఉంటే మనకు మేలు జరుగుద్ది, ఇతనితో ఉంటే మనకు సహాయం వస్తుంది, సహాయం పొందొచ్చు. కొంతమందిని చూసి మనం మత్సర పడుతుంటాం. వాళ్ళు సల్మాన్ రాజు చూడండి ఎలా ఉన్నారు, రమేష్ బాబు చూడండి ఎలా ఉన్నారు, మత్సర పడుతుంటాం. మనం అంత నీతిగా యథార్థంగా ఉన్నా మనం అలా ఉండలేకపోతున్నాం. మనం చేసిన కష్టం అంతా వృధా అయిపోతుంది, ఎక్కడైపోతుంది తెలియట్లేదు. కానీ వాళ్ళు కొంచెం పని చేసినా కానీ వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు. ఇలాగా మనం పాపులను చూసి మత్సరపడుతుంటాం. కానీ సొలొమోను అంటాడు, మీరు లోక సంబంధమైన వారిని చూసి మీరు మత్సరపడద్దు. మీరు మత్సరపడద్దు వాళ్ళని చూసి. వాళ్ళు పాపులు. వాళ్ళు ఈ లోకం పాప లోకం కాబట్టి ఈ లోకంలో ఉన్నవారు వాళ్ళు అలాగే ఉంటారు. వాళ్ళు అన్ని విషయాల్లో వాళ్ళు అలాగే కనపడుతుంటారు మనకి. వాళ్ళు అన్ని విషయాల్లో వాళ్ళు ఉన్నతంగా ఉంటారు ఈ లోకంలో. మనకంటే వాళ్ళు డిఫరెంట్ గా ఉంటారు, మనకంటే ఉన్నతంగా ఉంటారు, మనకంటే డబ్బు కలిగిన వాళ్ళుగా ఉంటారు, మనకంటే పేరు ప్రఖ్యాతులతో ఉంటారు. వాళ్ళ చూసి నువ్వు అసలు మత్సరపడద్దు. అలాంటి మనుషుల మధ్యలో మనం ఉన్నాం. మత్సరపడకూడదు మనం. ఆయన ఇంకేమంటున్నారు చూడండి. తర్వాత మీరు ఇవన్నీ కూడా మీరు చదవండి. 24 వచనం చూడండి, 24 అధ్యాయం చూడండి, 24:1, 24 అధ్యాయం 1వ వచనం. దుర్జనులను చూసి మత్సరపడకము, దుర్జనులను చూసి నువ్వు మత్సరపడకము, వారి సహవాసము కోరకము. అసలు అలాంటి వారితో సహవాసం చేయకూడదు. దుర్జనులతో సహవాసమే చేయకూడదు. వారి హృదయము బలత్కారము చేయ యోచించును, వారి పెదవులు కీడుని గూర్చి మాట్లాడును, జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. చూసారా? దుర్జనులతో సహవాసం ఉండకూడదు మనకి. లోక సంబంధమైన వారిని చూసి మనం మత్సరపడకూడదు. వాళ్ళు ఏంటి భలే సంపాదించుకున్నారు, వాళ్ళు ఏంటి ఇలా ఉన్నారు, అతనికి ఏంటి అన్ని సౌకర్యాలు బాగా సెట్ అయిపోయినాయి, బాగా ఉంటున్నారు వాళ్ళు అని లోక సంబంధమైన వ్యక్తులను చూసి మనం మత్సరపడకూడదు. మనం వాళ్ళ నుంచి మనం ప్రత్యేకించబడాలి. వాళ్ళ నుంచి మన యొక్క ఆలోచన విధానం వేరుగా ఉండాలి. ఎందుకు దేవుడు వారి మధ్యలో నేను ఉంచాడంటే, అలాంటి నీ పక్కనే నువ్వు కష్టపడుతూనే ఉంటావు, వాడు కష్టపడుతూనే ఉంటాడు. నీ కష్టం అంతా కూడా నీకు అక్కడికి రాకుండా ఉంటుంది, ఖర్చు అయిపోతూ ఉంటుంది. కానీ వాళ్ళు బాగానే సంపాదిస్తారు, వాళ్ళు నీకంటే ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళని నిన్ను పక్కపక్కన ఉంచాడు దేవుడు. వాళ్ళు అన్యాయంగా సంపాదించడం ద్వారా వాళ్ళు ఉన్నతమైన స్థితికి వెళ్తారు. నీవు నీ కష్టార్జితాన్ని మాత్రమే నువ్వు నమ్ముతావు కాబట్టి, నువ్వు అనుభవిస్తావు కాబట్టి, నీకు ఎంత అవసరమో నీకు అంతే ఇస్తాడు దేవుడు. నీకు ఎంత కావాలో అంతే ఇస్తాడు దేవుడు నీకు. దానికి మించి నీకు ఇవ్వడు ఆయన. దానికి మించి దేవుడు నీకు ఇవ్వడు కాబట్టి నువ్వు ఈ లోకానికి ఎలా కనపడతావు అంటే పేదవాడిగాను, లేకపోతే హీనంగాను, లేకపోతే బలహీనుడిగాను నువ్వు కనపడతావు. అప్పుడు నువ్వు వాళ్ళు చులకనగా చూస్తారు. అయినా ఆ సమయంలో అలాంటి స్థితిలో కూడా ఒక నిజమైన వ్యక్తి ఏం చేస్తాడంటే, ఈ లోక సంబంధమైన ప్రతి కార్యాలని విడిచిపెట్టి జయించి దేవుని కోసం నిలబడతాడు. ఇవన్నీ కూడా ఒక నిజమైన విజయోత్సవ దినములో నువ్వు జయించడానికి ఇవన్నీ కూడా దేవుడు నీకు అనుమతిస్తున్న నీ చుట్టుపక్కల నీ బంధువుల్లో, లేదా నీ స్నేహితుల్లో, లేదా నీ కుటుంబ సభ్యుల్లో కూడా కావచ్చు. ఇలాగ నీ చుట్టూ కూడా అనుమతించే కార్యాలు ఇవన్నీ కూడా.
నేను పని చేస్తున్నా, వాడు పని చేస్తున్నాడు, నేను అదే పని చేస్తున్నా, వాడు అదే పని చేస్తున్నాడు, కానీ నేనేం చేయలేకపోతున్నా. మత్సరపడద్దు. నీకు ఎంత అవసరమో ఆయన అంటాడు, ఇంకొకసారి అంటాడు ఆయన, నీకు ఎంత అవసరమో నీకు అంత ఇస్తాడు ఆయన. ఎవరెవరికి ఎంత నరులకు వారి వారి యొక్క పనులు బట్టి. చూడండి 12వ వచనంలో ఏమంటాడు చూడండి. 12వ వచనం, 24వ అధ్యాయం 12వ వచనం. ఈ సంగతి మాకు తెలియదని నీవు అనుకుని ఎడల హృదయములను శోధించేవాడు నీ మాటను గ్రహించును కదా. నేను కనిపెట్టేవాడు దాన్ని ఎరుగును కదా. నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారము చేయును కదా. ఎవరెవరు ఏ పని చేశారు, వారి యొక్క పనులను బట్టి వారికి ప్రతీకారం ఉంటుంది. మనం మనుషుల మధ్యలో ఉన్నాం కాబట్టి పాప సంబంధమైన భూ ఇచ్చ కలిగినటువంటి లోక ఇచ్చ కలిగినటువంటి మనుషుల మధ్యలో మనం ఉన్నాం కాబట్టి లోకం మనల్ని మోహపు చూపుల వైపు లేదా కామూరత చూపుల వైపు లేదా లోక సంబంధమైన భోగేచ్ఛల వైపు లాగడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటది. ఆ సమయంలో ఒక విజయోత్సవ దినాన దావీదు వలె యుద్ధ భూమిలో నిలబడి మీ మనసులను కృంగదీ మీరు మీరు ఈ పిలిస్తీని బట్టి మీ మనసులను కృంగనీయొద్దు అని చెప్పాలి అంటే నీ చుట్టూ ఉన్న పరిస్థితుల్ని ఇప్పుడు నువ్వు జయించాలి. లోక సంబంధమైన ఆశీర్వాదం చూసి మత్సరపడద్దు. లోక సంబంధమైన మనుషులను చూసి మత్సరపడద్దు. లోక సంబంధమైన కార్యాలు నీకంటే గొప్పగా ఉన్న కార్యాలను చూసి నువ్వు మత్సరపడద్దు. దుర్జనుల సహవాసాన్ని కూడా నువ్వు కోరద్దు. అసలు బైబిల్ పౌలు గారు అంటారు, బూతులు తిట్టువారితో కూడా నువ్వు సహవాసం చేయకూడదు అంట. ఎవడైతే బూతులు తిడుతున్నాడో మాట వాళ్ళ నోట్లో బూతులే వస్తాయి, ఇంకేం రావు వాళ్ళకి. అలాంటి వారితో కూడా నువ్వు సహవాసం చేయకూడదు. అలాంటి వారిని కూడా నువ్వు దగ్గర రానియకూడదు, దూరంగా ఉండాలి వాళ్ళకి. నీ నోట శాప వచ్చిన మేను బూతు వచ్చిన మేను రానియొద్దంటాడు. శపించే వాళ్ళు ఉంటారు. నాకు ఆ పని చేయలేదు, ఈ సౌరుడు నాకు ఆ పని చేయలేదు కాబట్టి వాడు నాశనం అయిపోను కాబట్టి కుటుంబం నాశనం అయిపోను కాబట్టి అంటే ఈయనకి అనుకూలంగా చేస్తే అతను బాగుండాలి, దీవిస్తాడు. ఒకవేళ ఏదైతే అనుకూలంగా చేయకపోతే వాళ్ళు నాశనం అయిపోను కాక, వాళ్ళు అదే అయిపోను కాక, వాళ్ళు ఇదే అయిపోను కాక అని చెప్పిస్తాడు. అలాంటి వారితో అస్సలు సహవాసం చేయకూడదు. దుర్జనులు వాళ్ళకి ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం బాగుంటది. వాళ్ళని చూసి మనం మత్సరపడకూడదు. కష్టాల్లో ఉంటాం, ఇబ్బందుల్లో ఉంటాం, అయినా అప్పటికప్పుడు సహాయం చేయగలిగిన దేవుడు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. లోకాన్ని చూసి మనం మత్సరపడకూడదు. లోకాన్ని చూసి మనం కలవరపడకూడదు. లోక సంపదను చూసి మనం బెబ్బెలెత్తిపోయి మనం చేయకూడదు. తిమోతి పత్రికలో పౌలు గారు అంటారు చూడండి, అంత్యకాలంలో ఎలాంటి వారు వస్తారంటే అసలు మనం ఎందుకు వచ్చామంటే తెస్సలోనికీ పత్రికలో మనం ఎందుకు వచ్చాం ఈ లోకానికి అంటే చూడండి ఏం మాట్లాడుతుండో పౌలు గారు గొప్పగా మాట్లాడుతున్నారు అక్కడ. చాలా బాగా అనిపించింది చదివినప్పుడు నాకు కూడా. మొదటి తెస్సలోనికీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి నేను చదువుతా చూడండి. కాబట్టి ఇక సహింపజాలక ఎథెన్సులో మేము ఒంటిగా నేను ఉంటాం మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడను కదిలింపబడకుండానట్లు మిమ్మల్ని స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయములో దేవుని పరిచారకుడనైన తిమోతిని పంపితిమి. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా, అలాగే జరిగినది. ఇది మీకును తెలియను. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. మనం ఎందుకు వచ్చామంటే బ్రదర్, మనం ఎందుకు వచ్చామంటే ఈ లోకానికి శ్రమను అనుభవించుటకు నియమింపబడిన వారమంట మనం. మరి శ్రమను అనుభవించడానికి నియమించబడిన వారం అయితే శ్రమలు ఎక్కడ ఎట్టుండదు బ్రదరు? దేనికి నియమించబడ్డావు నువ్వు? దేనికోసం నియమించబడ్డావు? శ్రమను అనుభవించడానికి నియమించబడిన వారం అంట మనం. శ్రమను అనుభవించడానికి నియమించబడిన వారం అయితే మనకు సంతోషం ఎక్కడి నుంచి ఉంటది? మనకి ఎప్పుడు చూసినా ఏదో ఒక శ్రమే ఉంటది. ఎటువైపు చూసినా ఏదో ఒక శ్రమ వస్తూనే ఉంటది. ఎటువైపు చూసినా ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంటది. ఎందుకంటే అసలు మనం దానికోసం నియమించబడ్డాం.
ఒక వ్యక్తి దీనికోసం ఉదాహరణకి ఒక వ్యక్తి పోలీసు ఉద్యోగం నియమించబడాడు అనుకోండి. అతను పోలీసు డ్యూటీ చేయాలి. లక్ష్మణ్ గారు ఫీల్డ్ ఆఫీసరు. ఆయన ఫీల్డ్ ఆఫీసర్ పని చేయాలి. ఫీల్డ్ అసిస్టెంట్ పని చేయాలి ఆయన. దానికోసం ఆయన నియమించబడ్డాడు. నేను ఎంపీడీఓ గారి కుర్చీలో కూర్చుంటే కుదరదు ఆయన. ఆ? ఎందుకంటే ఆ పనికి ఆయన నిర్ణయించబడ్డాడు, నియమించబడ్డాడు. అలాగే శ్రమను అనుభవించడానికి నియమించబడ్డాం మనం. రమేష్ గారు, మనం శ్రమను అనుభవించడానికి నియమించబడ్డాం మనం. మరి మనకి సంతోషంతో ఎక్కడ ఉండదు, అన్ని ఇబ్బందులే ఉంటాయి బ్రదర్ మనకి. ఓహో, అయితే మనం దీనికోసమే నియమించబడ్డాం కాబట్టి, ఓ ప్రభు నీ వాక్య ప్రకారంగా మాకు శ్రమను ఇస్తున్నందుకు నీకు వందనాలని చెప్పాలి మనం. కృంగిపోకూడదు మనం. శ్రమల్లో ఇబ్బందుల్లో కూడా మనం కృంగిపోకూడదు. ఇంక చూడండి ఆయన ఏమన్నారు చూడండి. అట్టి శ్రమలను అనుభవించటకు మనము నియమించబడిన వారమని మీరు ఎరుగుదురు. ఇందుచేత నేనను ఇకను సహింపజాలక శోధకుడు మిమ్మల్ని ఒకవేళ శోధించనేమో అనియు మా ప్రయాసము వ్యర్థమైపోయినేమో అనియు మీ విశ్వాసమును తెలుసుకుని అతన్ని పంపితిని. అంటే ఒకవేళ శోధకుడు మీ మధ్యలోకి వచ్చాడు కాబట్టి మీ మీ ఈ శోధన వల్ల మీరు విశ్వాసాన్ని కోల్పోతున్నారేమో అనే భయంతో తిమోతిని పంపించాడు పౌలు గారు. తెసలోనికలో ఉన్న సంఘానికి ఆయన మాట్లాడుతున్నారు. అసలు మీకు శోధనలు వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి అంటే శోధన కోసం మీరు నిర్ణయించబడ్డారు. ఈ శోధన, మీకు వచ్చిన శోధనను బట్టి ఒకవేళ మీరు ఈ విశ్వాసాన్ని విడిచి వెళ్ళిపోతారని భయంతో మిమ్మల్ని బలపరచడానికి, మీ విశ్వాసాన్ని ఇంకా మరింతగా వృద్ధిపరచడానికి మీ మధ్యలోనికి నేను తిమోతిని పంపిస్తున్నా. కాబట్టి మీరు అతను చెప్పినట్టుగా మీరు వినండి అని పౌలు గారు మాట్లాడతారు. కాబట్టి మనము శోధనలో ఉన్నాం. మనం కూడా శోధన సహించడానికి నియమించబడి ఉన్నాం. మనం శోధన జయించడానికి మనం నియమబడి ఉన్నాం. మనం మనుషులు మన చుట్టూ ఉన్నటువంటి ప్రజల మధ్యలో మరి మనం జయించడానికే ఆ గొప్ప విజయోత్సవ దినములో దేవుని పక్షాన నిలబడి ఇది విజయోత్సవం, ఇది మాకు ఇవ్వబడిన విజయోత్సవ దినం ఇది అని చెప్పడానికే మన చుట్టూ అనేక సమస్యలు పెట్టే దేవుడు. ఇవి ట్రైనింగ్ నీకు. ఇది అక్కడ ఆ గొప్ప విజయోత్సవం, మరణాన్ని జయించాలంటే నువ్వు ఇక్కడ ముందు చిన్న చిన్న ఈ విషయాలు జయించాలి. ఇవన్నీ జయించాలి. నువ్వు జయించలేని పాపం అనేది ఈ లోకంలో ఏదీ లేదని చెప్పారు థామస్ గారు. నువ్వు జయించలేని పాపం ఈ లోకంలో ఏదీ లేదు. అబ్బో, ఇది నేను జయించలేకపోతున్నా, ఇది నా వల్ల అవ్వట్లేదు, ఇది మాటికి ఇదే తప్పు చేయాల్సి వస్తుంది, మాటికి ఇదే పాపం చేయాల్సి వస్తుంది, మాటికి ఇలాగే చేయాల్సి వస్తుంది, ఇది నా వల్ల అవ్వట్లేదు అని నేను చెప్పడానికి లేదు. అసలు నువ్వు ఈ లోకంలో జయించలేని పాపం అనేది ఏది లేదు. అన్నిటిపైన నీకు అధికారం ఉంది. వాడు ఆ విధంగా నిన్ను నడిపిస్తూ ఉంటాడు. చూడండి 4వ అధ్యాయం చూడండి. 7వ వచనం తర్వాత మీరు తర్వాత చూడండి. 4వ అధ్యాయం 7వ వచనం. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచిని గాని అపవిత్రులుగా ఉండటకు పిలవలేదు. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? ఎందుకు మనం శోధన సహించేవారుగా ఈ లోకంలో మనల్ని ఉంచాడు? ఎందుకు మన చుట్టూ చీకటి అలుముకునే విధంగా దేవుడు అనుమతిస్తున్నాడు? వాటి నుంచి మనకి విజయాన్ని ఇస్తూ ఉన్నాడు. ఎందుకు అలా చేస్తున్నాడంటే మనము పరిశుద్ధులగుటకే మనల్ని పిలిచాడు కానీ అపవిత్రులుగా ఉండటానికి మనల్ని పిలవలేదు. ఈ శ్రమల ద్వారా, ఈ అవమానాల ద్వారా, ఈ నిందల ద్వారా మనం ఏం చేయబడుతున్నామంటే పరిశుద్ధులుగా మార్చబడుతున్నాం. ఈ ట్రైనింగ్ లో మనం మరింతగా ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోతున్నాం మనం. ఎందుకంటే అక్కడ ఏలాలోయలో మనం యుద్ధం చేయాలి. అక్కడ నీకంటే నాకంటే బలవంతుడిగా ఉన్నాడు. అక్కడ బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసిన గొలియాతు ఉన్నాడు. అక్కడ సాతాను ఉన్నాడు. అక్కడ ఆడు అధిక వయసు కలిగిన వాడు అక్కడ ఏలాలోయలో ఉన్నాడు. అక్కడ ఇప్పుడు నువ్వు వాడి మీద యుద్ధం చేయాలంటే ఈ చిన్న చిన్న విషయాల మీద నీకు విజయం కావాలి. నీకు అసలు నువ్వు ఈ చిన్న విషయాలే జయించలేకపోతున్నావు. ఈ చిన్న విషయాలను నువ్వు జయించలేకపోతున్నావు. ఇంట్లో నువ్వు భార్య మీద జయించలేకపోతున్నావు, భర్త మీద జయించలేకపోతున్నావు, బిడ్డల మీద జయించలేకపోతున్నావు, బంధువుల మీద జయించలేకపోతున్నావు, కుటుంబ సభ్యుల మీద జయించలేకపోతున్నావు, సహనం కోల్పోతున్నావు, ఓర్పును కోల్పోతున్నావు, ప్రేమను కోల్పోతున్నావు. చూడండి ఆయన అంటాడు పౌలు గారు, నిరీక్షణ, రక్షణ, ప్రేమ నీకు కవచంగా ఉండాలి. నిరీక్షణ, రక్షణ నీకు హెల్మెట్ గా ఉండాలి, శిరస్త్రాణంగా ఉండాలంట. ప్రేమ నీకు కవచంగా ఉండాలంట. కవచం అంటే అర్థమైంది కదా? అంటే కవచం మనం ధరిస్తాం కదా పైన, రక్షణ కవచం అది. ప్రేమనే నువ్వు అలా కవచంగా ధరించాలి.
నిరీక్షణ, రక్షణ. అంటే నీకు ఇవ్వబడిన రక్షణ ఏదైతే ఉందో ఆ రక్షణ, నిరీక్షణ. నువ్వు దేని యందు నిరీక్షణ ఉంచుతున్నావో ఆ నిరీక్షణ. ఈ 2 కూడా నీ శిరస్త్రాణం అంటే నీ హెల్మెట్‌లా ఉండాలంట. నువ్వెప్పుడైతే అలా నిలబడగలుగుతావో, నువ్వు ఖచ్చితంగా ఈ లోకం మీద నువ్వు జయాన్ని పొందుకుంటావు అంటాడు పౌలు గారు అక్కడ. అంటే పూర్తిగా దేవుడు ఆ యెహోషువకు చెప్పారు కదా! ద్వితీయోపదేశకాండంలో మోషే యెహోషువకి వాళ్ళకి దేవుడు చెప్తున్నాడు అక్కడ. నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు నీ హృదయంలో ఉండాలి. నీ పెదవులపై ఉండాలి. నీ హృదయంలో, నీ పెదవుల పైన ఆయన వాగ్దానాలే ఉండాలంట. అలాగే ఎవరైతే ఉంటారో యేసుక్రీస్తు కూడా యోహాను సువార్తలో ప్రార్థన చేశారు. ఆ ఆ యొక్క వాక్యము ఏదైతే వాక్యం ఉందో ఆ యొక్క వాక్యము మనల్ని సత్యవంతులుగా మారుస్తుందంట. వాక్యము మనల్ని సత్యవంతులుగా మారుస్తుంది. అంటే వాక్యం మన నోట్లో ఉండటం ద్వారా, వాక్యం మన హృదయంలో ఉండటం ద్వారా, ఆ మన నోట్లో ఉన్న వాక్యము, మన హృదయంలో ఉన్న వాక్యము మనల్ని ఏం చేస్తుందంటే పరిశుద్ధులుగా మారుస్తుంది. దేవుడు మనల్ని పరిశుద్ధులు ఒకటగే పిలిచాడు కానీ అపవిత్రులుగా ఉంచడానికి మనం పిలవలేదు. అప్పుడు నువ్వు పరిశుద్ధుడిగా అవ్వాలి అంటే నీ చుట్టూ ఉన్న పరిస్థితులను జయించాలి. జయించడమే కాకుండా నీ హృదయంలో, నీ నోటిలో ఆయన వాక్యం ఉండాలి. ఎప్పుడైతే నీ హృదయంలో, నీ నోటిలో ఆయన యొక్క వాక్యం ఉంటుందో నువ్వు ఈ లోకం పైన విజయాన్ని సాధించేవాడిగా నీవు ఉంటావు. ఎప్పుడైతే నువ్వు ఈ చుట్టూ ఉన్న పరిస్థితులను జయించగలుగుతున్నావో అక్కడ ఏలాము లోయలో విజయోత్సవ దినంలో నువ్వు పాల్గొంటావు. ఇక్కడ చాలా చక్కగా ఆయన మాట్లాడుతారు చూడండి. ఇంకొక మాట చూడండి, 5వ అధ్యాయంలో చూడండి. ఇది చాలా గొప్పగా ఉన్నది. ఇక్కడ మీరు ఏ సమయంలో ఉన్నారో చెప్తున్నారు పౌలు గారు. ఇక్కడ మీరు ఏ స్థితిలో ఉన్నారో చెప్తున్నారు ఇక్కడ పౌలు గారు. ఏ సమయంలో ఉన్నారు, ఏ స్థితిలో ఉన్నారో కూడా చెప్తున్నారు ఇక్కడ పౌలు గారు. నేను కొద్ది నిమిషాలే మాట్లాడతా గారు. అందరూ నిద్రపడుతున్నారు కాబట్టి ఆ కొద్ది నిమిషాలు నేను మాట్లాడతాను. ఎందుకంటే మిమ్మల్ని ఎక్కువగా ఎంతసేపు ఉంచాలని నేను ఇష్టపట్ల. 5వ అధ్యాయంలో, అదే తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 1వ వచనంలో చాలా చాలా చక్కగా చెప్పారు చూడండి. సహోదరులరా, ఆ కాలమును గూర్చి, ఆ సమయమును గూర్చి మీకు రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చునని మీకు బాగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొని ఉండగా గర్భిణీ స్త్రీకి ప్రసవవేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును. కనుక వారెంత మాత్రము తప్పించుకోలేరు. సహోదరులరా, ఆ దినము దొంగ వలె మీ మీదకి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. అది ఫస్ట్ ఏం చెప్పారు? ఆ కాలమును గూర్చి, ఆ సమయం గూర్చి మీకు రాయనక్కర్లేదన్నారు. ఎందుకని? తెలుసు కాబట్టి. దేవుడు మన మధ్యలో ఎలా కదలాడుతున్నాడో మనకు తెలుసు కాబట్టి, మనం ఏ సమయంలో ఉన్నామో మనం గుర్తించాం కాబట్టి పౌలు గారు ఏమన్నారంటే ఆ సమయం గురించి, ఆ కాలాన్ని గురించి మీకు నేను రాయక్కర్లేదు, మీకు బాగా తెలుసు. అవునా బ్రదర్? తెలుసా మీకు? లేదా? మనం ఏ కాలంలో ఉన్నామో, ఇప్పుడు దేవుడు ఎలా కదులుతున్నాడు, దేవుడు ఏ విధంగా మనల్ని నడిపిస్తున్నాడు అనే విషయాన్ని తెలియదా మనకి? ఏ కాలంలో ఉన్నాము, ఏ సమయంలో ఉన్నామని తెలియదా మనకి? తెలుసు మనకి. తెలియకపోతే ఇబ్బందే. అందుకే ఇక్కడ చాలా ఇది సమయాన్ని గురించి మాట్లాడాడు ఇక్కడ 5వ అధ్యాయంలో పౌలు గారు. ఆ కాలమును గూర్చి, ఆ సమయం గూర్చి మీకు నేను రాయనక్కర్లా, మీకు తెలుసు. అయితే చూడండి 4వ వచనం చదువుతా చూడండి. సహోదరులరా, ఆ దినము దొంగ వలె మీ మీదకి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులను, పగటి సంబంధులనే ఉన్నారు. ఇప్పుడు చూడండి, మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఉందుము. నిద్రపోవువారు రాత్రివేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండేవారు రాత్రివేళ మత్తుగా ఉందురు. మనము పగటివారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచం. ఇది ఇందా మనం చెప్పుకునేదే. మనం ఇక్కడ చూడండి ఏం మాట్లాడుతారంటే, ఇక్కడ రెండు కాలాల గురించి మాట్లాడారు. పగలు, రాత్రి. ఈ రాత్రి సమయంలో ఎవరైనా లేపామనుకోండి, వాళ్ళు ఇప్పుడు లక్ష్మణ్ ఇప్పుడు ఆవలించారు కదా, లక్ష్మణ్ ఆవలించారు కాబట్టి ఇదే సమయం, ఇది రాత్రి సమయం కాబట్టి మత్తులుగా ఉంటాం. అదే పగటి సమయంలో మత్తులుగా ఉంటామా? ఉండవు. ఎందుకంటే మనం మొత్తంతా కూడా రాత్రి మనం సరిపడా పడుకుంటాం కాబట్టి పగలంతా మనం ఉత్సాహంగా ఉంటాం.
మన పనులు మనం చక్కబెట్టుకుంటాం. ఈ లోకమంతా చీకటిలో ఉంది. వాళ్ళు మత్తులై ఉన్నారు కాబట్టి, వాళ్ళు మత్తులో ఉన్నారు కాబట్టి ఏం జరుగుతుందో ఈ లోకానికి తెలియదు. కానీ మనం పగటి సంబంధులం కాబట్టి, వెలుగు సంబంధులం కాబట్టి, మనం వెలుగులో ఉన్నాం కాబట్టి మనం మత్తులో లేవు. లోకమంతా చీకటిలో ఉంది, వాళ్ళు మత్తులో ఉన్నారు కాబట్టి దేవుణ్ణి వాళ్ళు గుర్తించలేదు. కానీ మనం వెలుగు సంబంధులం కాబట్టి, మనం పగల్లో ఉన్నాం కాబట్టి, వెలుతురులో ఉన్నాం కాబట్టి, మనము ఏ సమయంలో ఉన్నామో కాలం ఏంటో మనకు తెలుసు. స్పృహ కలిగి ఉన్నాం. మనం మత్తులో లేము. ఈ లోకం వాక్యాన్ని తీసుకోకపోవడానికి, నీవు వాక్యాన్ని తీసుకోవడానికి గల కారణం ఏంటంటే, లోకమంతా మత్తులో ఉంది, నిద్రలో ఉంది. కానీ నువ్వు వెలుగు సంబంధిగా, పగటి సంబంధిగా జ్ఞానాన్ని కలిగి ఉన్నావు. నువ్వు మత్తులో లేవు. మత్తులో ఉండి రెండో రేటు జరిగిందా, జరగవచ్చు లేదా జరగకపోవచ్చు అని మన మత్తులో చెప్పట్లే. స్పృహ కలిగి, మెలకువ కలిగి ఏ కాలంలో ఉన్నామో మనం చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే మనం పగటి సంబంధంలో ఆయన అంటే అందుకోసం చూడండి. అప్పుడు ఎలా ఉండాలంటే మనం పగటి వారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండగా విశ్వాస ప్రేమలను కవచం, విశ్వాసాన్ని ప్రేమని కవచంగా ధరించాలంట. విశ్వాసాన్ని ప్రేమని కవచంగా ధరించాలంట. మనం రక్షణ నిరీక్షణయను శిరస్త్రాణమును ధరించుకుందాము. శిరస్త్రాణం అంటే హెల్మెట్. మన తల మీద ఉండాలంట రక్షణ, శిరస్త్రాణం. అంటే ఒక వ్యక్తి యెషయా గ్రంథంలో ఒక వ్యక్తి వస్తున్నాడు కదా, రక్షణ తల శిరస్త్రాణంగా పెట్టుకుని వస్తున్నాడు కదా. ఆ వ్యక్తి ఎవరు? క్రీస్తు. ఏ క్రీస్తు వచ్చేది? ఏ క్రీస్తు? ఒక రోజున క్రిస్పు వెంకట చూసాం, తర్వాత క్రిస్తామస్కరం చూసాం. మనం చాలా మంది జనులు ఏమనుకుంటున్నారంటే ఆ వ్యక్తి యేసుక్రీస్తు అనుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు రక్షణ అవసరం లేదు. రక్షణ ఇవ్వడానికి వచ్చాడు ఆయన. ఆయన రక్షణ ధరించుకొని రావాల్సిన అవసరం ఏంది దానికి? రక్షణ ఇవ్వడానికి వచ్చాడు ఆయన. ఇప్పుడు అదే రక్షణ నీ తల మీద కూడా ఉండాలంటున్నాడు పౌలు గారు. అదే నిరీక్షణ నీ తల మీద కూడా ఉండాలంటున్నారు పౌలు గారు. అక్కడ ఆ క్రీస్తు ఎలాగైతే రక్షణ శిరస్త్రాణంగా ధరించుకొని వస్తా ఉన్నాడు, అలాగే పగటి వారిగా ఉన్న నీవు, మెలకువ కలిగి ఉన్న నీవు కూడా, నీవు విశ్వాసాన్ని ప్రేమని కవచంగా పెట్టుకొని నిరీక్షణని రక్షణని నీ తలపైన పెట్టుకో. పగటి సంబంధులుగా ఉండండి. మీ కాలాల సమయాలు మీరు బాగా ఎరిగినవారు. మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఏ కాలంలో మీరున్నారో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు జ్ఞానవంతులు. ఒకవేళ మీకు కలిగిన శ్రమల్లో, మీకు కలిగిన ఇబ్బందుల్లో విశ్వాస భ్రష్టులు అయిపోతారేమోనని భయంతో మీ మధ్యలోనికి తిమోతిని పంపించాను నేను. అతను మీ విశ్వాసాన్ని బలపరుస్తాడు. పౌలు గారు చెప్తున్నారు. అలాగే ఈ సమయంలో కూడా అక్కడ తెస్సలోనిక సంఘంలో ఉన్నకి శ్రమలు వచ్చినాయి సంఘానికి. పౌలుకి ఆ విషయం తెలిసినప్పుడు సంఘం చెదిరిపోద్దేమో, సంఘం విశ్వాసం వదిలేసి భ్రష్టులైపోతారేమో అని తిమోతిని పంపించినట్లుగానే ఇప్పుడు ఈ యొక్క మరొక ఎఫెసు సంఘంలో, మరొక ఎఫెసు సహోదరుల మధ్యలో శోధనలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఈ యొక్క శోధనల్ని, సమస్యల్ని చూసి సంఘం ఎక్కడ చెదిరిపోతుందో, సంఘం ఎక్కడ ఇబ్బంది అయిపోతుందో, సంఘం ఎక్కడ విశ్వాసం వదిలేసి విశ్వాస భ్రష్టులైపోతారో అని దేవుడు నేటి కాలపు తిమోతిని సంఘంలో లేపాడు. నేటి కాలపు తిమోతిని సంఘంలో లేపి ఆ యొక్క తిమోతి ద్వారా మన విశ్వాసాన్ని బలపరుస్తున్నాడు ఆయన. ఆ యొక్క తిమోతి ద్వారా మన విశ్వాసాన్ని బలపరిచి మనం ఎక్కడ కూడా విశ్వాస భ్రష్టులము కాకుండా, శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు ఎక్కడా కూడా మనం పట్టుకున్న వాక్యాన్ని విడిచిపెట్టుకుని ఉండటం కోసమే తిమోతిని పంపించాడు. యవనస్తుడైన తిమోతి మన మధ్యకి పంపబడ్డాడు. ఆ తిమోతి మన విశ్వాసాన్ని బలపరుస్తున్నాడు. ఆ తిమోతి మన విశ్వాస భ్రష్టులం కాకుండా ఆ గొప్ప నిరీక్షణ గురించి, ప్రేమ, విశ్వాసం అనే దానిని మనకి కవచంగా మారుస్తున్నాడు. నిరీక్షణ, రక్షణ అనే దాన్ని మన శిరస్త్రాణంగా మారుస్తున్నాడు. ఎత్తేసి ఆ యొక్క తెస్సలోనిక సంఘానికి పంపబడ్డాడు ఆ యొక్క తిమోతి. కాబట్టి ప్రియమైన సహోదరులారా, దావీదు వలె మనం జయించాలి అంటే, దావీదు ఏలాము లోయలో అందరి
అందరిలో పెద్ద శత్రువు అయినటువంటి కడపటి శత్రువు అయినటువంటి గొలియాతు పైన యుద్ధం చేయడానికంటే ముందుగా ఎలాగైతే తన యొక్క మందలోనికి వచ్చినట్టుగా ఉమ్, మంద మధ్యలోనికి వచ్చిన సింహాన్ని జయించాడు, మంద మధ్యలోనికి వచ్చినటువంటి ఎలుగుబంటిని జయించాడు. అలాగే నీవు కూడా నీ మధ్యకు వచ్చినట్టు సింహాన్ని, శోధనల్ని, నీ మధ్యలోకి వచ్చినట్టు వ్యాధుల్ని, నీ మధ్యలోకి వచ్చినట్టు మరి దుఃఖాల్ని, మరి ఇవన్నిటిని కూడా నువ్వు జయించాలి. ఎందుకంటే ఈ ఆలాములయలో వీటన్నిటికన్నా పెద్ద శత్రువు పైన దేవుడు నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. ఎలాములయలో నువ్వు విజయాన్ని సాధించబోతున్నావు. ఆయన అంటున్నాడు, దావీదు ఒక్కడే కాదు, చిన్నవాడు దావీదు, సౌలు స్టేట్మెంట్ ఇచ్చాడు, నువ్వు బాలుడివి, వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసేవాడు, నీకు వాడికి పొందడం లేదు అసలు. ఆయన అంటాడు, దావీదు అంటున్నాడు, ఓ ప్రిన్సిపల్ గారు ఉత్తర స్వీకారంలో ఇదే అంశాన్ని మాట్లాడుతున్నారు అక్కడ. ఆయన అంటున్నాడు, దావీదు, ఓ రాజా, నేను నా మందను ఎత్తుకుపోతున్న సింహాన్ని చంపాను, నా మందను ఎత్తుకుపోతున్న ఎలుగుబంటిని చంపాను. ఆ రెండిటిని నాకు అప్పగించిన దేవుడు ఈ ఫిలిష్తీయుడు నాకు అప్పగించడా? ఖచ్చితంగా అప్పగిస్తాడు అని చెప్పి అతను తన యొక్క వడిసెలతో వెళ్ళాడంట. స్వయం గారు అక్కడ మాట్లాడుతున్నారు, అతడు వెళ్ళినది తన వడిసెలతో కాదు, అతడు దేవునితో వెళ్ళెను. చదివినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. థామస్ గారు చెప్పారు కదా ఓపెన్ బైబిల్లో, ఆయన ఆ నదిలో ప్రవహిస్తూ ప్రవహిస్తూ ఆ రాళ్ళు దొర్లుతూ నున్నగా చేయబడినట్టు రాళ్ళను తీసుకున్నాడు, ఆ లోయలో ఏరి తన పౌచ్లో పెట్టుకున్నాడు. ఆయన ఆ పౌచ్లో పెట్టుకున్నాడు, ఆ పౌచ్లోంచి తీసి తన వడిసెల్లో పెట్టి మరలా రాయనేసి కొట్టాడు ఆయన. అనగా ఆ యొక్క యూదా గోత్రపు సింహమే మరలా శత్రువుని చంపింది అని క్రిస్తామస్ గారు చెప్పారు. అక్కడ క్రిస్పడం గారు ఏం మాట్లాడుతారంటే, అంటే క్రిస్తామస్ గారు సొంతగా ఏం చెప్పలేదు అనిపించింది చదివిన తర్వాత. అక్కడ వలిసెల క్రీస్తు అయినాడు, దావీదు పట్టుకెళ్ళింది దావీదు కాదు, రాయి కాదు, వడిసెలు కాదు, పరిశుద్ధాత్ముడినే పట్టుకెళ్ళాడంట దావీదు. ఆ ఏలా లోయలో దావీదు తను ఒంటరిగా వెళ్ళలేదు, కానీ చూడ్డానికి బహిరంగంగా వడిసెలు కనపడుతుంది, కానీ ఆ వడిసెలు కాదు, అది పరిశుద్ధాత్మ అని చెప్పారు. అలాగే మనం కూడా ఈ లోకంలో నిలబడున్నాం, ఒంటరిగా నిలబడున్నాం. మనం నిలబడి ఉండటానికి రమేష్ గారు ఒంటరిగా ఉన్నారు, సతీష్ గారు ఒంటరిగా కనబడుతున్నారు, సాల్మన్ గారు ఒంటరిగా కనబడుతున్నారు, కానీ వాళ్ళు కాదు, వాళ్ళ చేతిలో ఒక వడిసెలు ఉంది, అది పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మతో ఈ ఎలా లోయలో కడపటి శత్రువు అయినటువంటి యొక్క గొల్యాతు పైన యుద్ధం చేయడానికి యుద్ధ భూమిలో నువ్వు సిద్ధంగా ఉన్నావు. నీ వచ్చేదాకా ఈ యుద్ధ భూమిలో నువ్వు వచ్చి యుద్ధ భూమిలో గొలియాతుని చంపేదాకా నీకంటే ముందుగా వచ్చినటువంటి నీ కుటుంబ సభ్యులే విశ్వాస యోధులే వాళ్ళందరూ కూడా. అబ్రాము, ఇస్సాకు, యాకోబు వాళ్ళందరూ కూడా మనం ఎముకనటిన సహోదరులే, కానీ వాళ్ళు ఎవ్వరు కూడా ఆ కడపడి శత్రువు పైన విజయాన్ని సాధించలేకపోయారు. కానీ నీ వచ్చి యుద్ధ భూమిలో నిలబడి కడపడి శత్రువు పైన విజయాన్ని సాధించి ఆ యొక్క వాడి యొక్క తలను పైకెత్తి పట్టి విజయాన్ని అందరికి అప్పగించాం మనం. ఈ విజయం నీ ఒక్కడిదే కాదు, నువ్వు సాధించిన ఈ విజయము నీకంటే నాకంటే ముందుగా ఈ లోకానికి వచ్చిన సహోదరులందరూ కూడా దాన్ని తీసుకున్నారు. అక్కడ దావీదుకి 10,000 కొలది, సౌలుకి 1,000 కొలది అని కేకలు పెట్టినప్పుడు అందరిలో మరి దావీదు ఎలాగైతే గొప్పవాడిగా మారాడో, ఇప్పుడు ఇక్కడ కూడా ఈ యొక్క నీకంటే నాకంటే ముందుకు వచ్చినటువంటి అనేక సహోదరుల మధ్యలో అందరికంటే కూడా దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలోని, ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడిని హెచ్చించాడు. ఇక్కడ ఎలా అంటే దేవుడు నిన్ను ఆ విధంగా చూడగలిగాడంట. దేవుడు నిన్ను ఆ విధంగా కడపడి శత్రువు పైన జయించేట అధికారాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. దేవుడు మిగతా నీకంటే ముందుగా వచ్చిన ఈ విశ్వాస యోధులు, సౌలు, ఆ ఏదైతే 7 సంఘాల వర్తమానికులు, ఏదైతే 12 మంది అపోస్తులు, ఏదైతే న్యాయాధిపతులు, ఏదైతే ప్రవక్తలు, ప్రాణత్యాగాలు చేసిన హతసాక్షులు అయిపోయిన పరిశుద్ధులు, వీళ్ళందరికీ కూడా విజయాన్ని ఇచ్చింది ఎవరు అంటే ఇప్పుడు ఈ రాత్రికాల సమయంలో యుద్ధ భూమిలో నిలబడినటువంటి 700 మంది దావీదులు, వారందరికీ విజయాన్ని ఇచ్చారు అక్కడ. ఇది అసలైన విజయోత్సవ దినం. ఇది ఇప్పుడు మనం సెలబ్రేట్ చేసుకోవాలి బ్రదర్. ఈ విజయోత్సవ దినాన్ని ఇప్పుడు మనం సెలబ్రేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ లోకానికి వచ్చి అసలైన కడపడి శత్రువుని చంపాం. మనం వాళ్ళు చంపాలని చూశారు, కొన్ని వేల సంవత్సరాలుగా వాళ్ళు యుద్ధభూములు నిలబడి చూశారు వాళ్ళు, కానీ జయించలేకపోయారు. కానీ మనము యుద్ధభూములు నిలబడి మరి వాడికంటే చిన్నవాళ్ళం మనం, కానీ
కనిష్ఠుడు దావీదు, ఎన్నిక లేని వాడు దావీదు. అక్కడ దావీదుని వాళ్ళన్న ఏం చేస్తాడు చూడండి, 17 సామెతలు అదే ఏదేది సమూయేలు, మొదటి సమూయేలు 17:8. అతడు వారితో మాట్లాడినది అతని పెద్ద అన్నయ్యకు ఏలీయాబునకు వినపడగా. వాళ్ళతో మాట్లాడుతున్నాడు వెళ్ళి దావీదు. ఏంటి ఎందుకు మీరు పారిపోతున్నారు అని, ఏంటి అని ఆ సందర్భాల గురించి అడుగుతూ ఉంటే అది చూశాడు దావీదు అన్న పెద్దన్న. ఏలీయాబునకు వినపడగా ఏలీయాబునకు దావీదు మీద కోపం వచ్చి అతనితో, నీవు ఇక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యంలోని చిన్న గొర్రె మందను ఎవరి వశం చేసితివి అడుగుతున్నాడు. నువ్వు ఎందుకు వచ్చేవాడికి? మన గొర్రెలు ఎక్కడ వదిలిపెట్టావు? ఎక్కడికి ఎందుకు వచ్చావు అసలు? అంటే ఎంత చులకనగా మాట్లాడాడు చూడండి. అంటే ఇక్కడ మేము జయించగలం, మేము యుద్ధ వీరులం, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి యుద్ధ భూమిలోకి? నీకు ఎలాంటి ట్రైనింగ్ లేదు, నీకు విద్యాభ్యాసం లేదు, యుద్ధ అన్ని విన్యాసాలు లేవు నీ దగ్గర. బీటీహెచ్ థియాలజీలు, డిడి థియాలజీలు, నువ్వు ఏ థియాలజీ చదవలేదు, నీ దగ్గర ఏ సర్టిఫికేట్ లేదు. నువ్వు ఎక్కడ ప్రవక్తగా, నీ కుటుంబంలో ప్రవక్త లేదు, పాస్టర్ లేదు, నీకు విశ్వాస కుటుంబం కాదు నీది. పైగా నువ్వు వచ్చి యుద్ధభూములు నిలబడి నాకు మడం లేదని చెప్తావా? ఏలియాబులు వచ్చి నీ నెత్తి మీద తప్పని దెబ్బ కొడుతున్నారు. పిల్లోడా, బొడ్డోడా, ఎలా చేస్తావు నువ్వు? ఏలియాబులు కొడుతున్నారు వచ్చి. బయలుదేరారండి. మీకు అప్పగించిన పని అంతా ఎక్కడ వదిలిపెట్టొచ్చావు లక్ష్మణ్ బెదరు? నీ పని వదిలిపెట్టి వచ్చి ఎక్కడికి వచ్చి నాకు మండలని చెప్తావు ఏంటి? అవమానిస్తున్నాడు దావీదుని. దావీదు అక్కడ మాట్లాడుతున్నాడు, నేనేం చేశాను, నేను అనుకొడతావు ఏంటి? చరిత్ర ఇప్పుడు మనకు బైబిల్లో రాయబడింది కాబట్టి అదొక హిస్టారికల్గా మనం ఏదో గొప్పగా చూస్తున్నాం, కానీ సాధారణంగా జరిగిన చరిత్ర అది. అన్నదమ్ముల మధ్య జరిగే కాన్వర్జేషన్ అది. వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఎలా మాడుకుంటారు, ఏంట ఎలాగైతే మాడుకుంటారో అలాగే జరిగింది సంభాషణ. అవమానించాడు తమ్ముడిని, కనిష్ఠుడు, అందరికంటే చిన్నాడు. కానీ ఎవరైతే అవమానించారో, ఏలియాబు అయితే తమ్ముడిని అవమానించాడో, ఆ తమ్ముడి యొక్క విజయము అతను తీసుకోవాల్సి వచ్చింది. ఆ తమ్ముడి యొక్క విజయము, ఆ ధైర్యము. అతను అన్నాడు, ఆ చిన్న బాలుడు మిగతా వాళ్ళందరూ బలపరుస్తున్నాడు, మీ మనసులని మీరు చిన్నబుచ్చుకోవద్దు అని ఏమన్నాడు, మీ మనసులను కృంగనీయవద్దు. చిన్న బాలుడు అండి, కనిష్ఠుడు అండి, చెప్తున్నాడు ఆయన, మీ మనసులు కృంగదీయద్దు. సల్మాన్ బ్రదర్, మీ మనసులు కృంగదీయొద్దని చెప్తున్నాడు దావీదు. ఇప్పుడు వచ్చిన దావీదులు ఇక్కడ 700 మంది దావీదులు కూర్చొని మాట్లాడుతున్నారు. ఎఫెసులో ఉన్న సహోదరులరా, మీ మనసును కృంగదీయొద్దు, మీరు సమాధిలో ఉన్నారని మీరు కుంగిపోవద్దు, మీ శరీరాలు సాతాను యొక్క ఆధీనంలో ఉన్నాయని మీరు కుంగిపోవద్దు. పెర్గమలో ఉన్న సంఘ సహోదరులరా, మీరు కృంగిపోవద్దు, మీ వర్తమానికుని యొక్క వర్తమానాన్ని పట్టుకొని మీరు నిలబడ్డారు, మీరు కృంగిపోవద్దు. ఆ సున్నతులని ఫిలిష్తీని చూసి మీరు భయపడొద్దు, మీరు సమాధుల్లో ఉన్నామే, మా శరీరాలు సమాధుల్లో ఉన్నాయే, మరి మేము ఎలాగ జయించాలి, మేము ఎలాగ రావాలని మీరు అనుకుంటున్నారా, మీరు కృంగిపోవద్దు. తుయితర సంఘంలో ఉన్న సహోదరులరా, సార్దీసులో ఉన్న సంఘ సహోదరులరా, ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘ సహోదరులరా, లవోదికీలో ఉన్న సంఘ సహోదరులరా అని ఈ చిన్న దావీదు, కడపటిగా వచ్చిన దావీదు, చివరి సమయంలో వచ్చిన దావీదు, చివరి తరంలో వచ్చిన దావీదు వాళ్ళందరినీ బలపరుస్తున్నాడు. బ్రదర్. మీకు తెలియట్లేదు బ్రదర్, మీరు దాని భయంగా మీరు చూడలేకపోతున్నారు. కానీ మీరు చెప్పే మీ మాట, మీ నోట్లోంచి మీరు పలుకుతున్నటువంటి మీ పలుకు, మీ వాక్యము ఎఫెసులో మొదటి సంఘకాలంలో దేవుని కోసం హతసాక్షులు అయిపోయినటువంటి వారి యొక్క విశ్వాసాన్ని బలపరుస్తుంది. వాళ్ళు కృంగిపోతున్నారు, అయ్యో నాదా సత్యస్వరూపి, కృంగిపోతున్నారు వాళ్ళు. దావీదు అంటున్నాడు, మీ మనసులను కృంగనీయొద్దు, ఈ ఫిలిష్తీని చూసి మీరు భయపడొద్దు,
ఆ ఫిలిస్తీని పైన మనం విజయం పొందబోతున్నాం, విజయం సాధిస్తాం. ఏం బ్రదర్, ప్రేమ్ బ్రదర్, మీకు మీకు అర్థమవుతుంది బ్రదర్? మీరు మీరు దాన్ని చూడగలుగుతున్నారా? మీరు మాట్లాడే మాట, మీరు పాడే పాట ఎఫీసులో చనిపోయిన పరిశుద్ధులకి ఆ హృదయాలను బలపరుస్తుంది. ఫిలదెల్ఫియాలో చనిపోయిన పరిశుద్ధుల్ని వాళ్ళ హృదయాలను బలపరుస్తుంది. తుయితరు, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికీయలో దేవుని కోసం హత సాక్షులైపోయినటువంటి వాళ్ళ యొక్క హృదయాల్ని బలపరుస్తుంది. మీరు గ్రహించలేకపోతున్నారు, చూడలేకపోతున్నారు. మీ 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 యొక్క మాట సమాధిలో శరీరము బంధించబడినటువంటి యొక్క పౌలు, సమాధిలో బంధించబడిన యొక్క దావీదు, సమాధిలో బంధించబడిన యొక్క అబ్రాహ్మ శరీరము, ఈ శరీరాలన్నిటికీ కూడా ధైర్యాన్ని వస్తుంది. భయపడద్దు, మనం జయించబోతున్నాం. మనము జయించలేదంటే ఈ లోకంలో దేవుడు ఏది మనకు ఉంచలేదు. ప్రతి దానిపైన మనకు విజయం ఉంది అని అక్కడ ఆ దావీదు ఎలాగైతే తన సహోదరులందరికీ ధైర్యాన్ని ఇచ్చాడో యుద్ధ భూమిలో, ఇప్పుడు ఇక్కడ 700 మంది విశ్వాస యోధులు, విశ్వాస దావీదులు నీకంటే నాకంటే ముందుగా వచ్చి యుద్ధ భూమిలో నిలబడి భయపడిపోతున్నట్టు ప్రతి ఒక్క పరిశుద్ధుడికి ధైర్యం చెప్తూ ఉన్నారు. అది మీకు అర్థం కావట్లే. మీ పాటలు, మీ మాటలు, మీ విశ్వాసము, మీ క్రియలు అన్నీ కూడా 7 సంఘ కాలాల్లో చనిపోయిన పరిశుద్ధులకి విశ్వాసాన్ని బలపరుస్తూ ఉంది. ఈ సందేశాలని ఆ యొక్క ప్రకటన గ్రంథ యోహాను తీసుకుని పోయి అక్కడ వారు చెప్తున్నాడు, ఇదిగో మనం ఎదురు చూస్తున్నటువంటి ఆ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో రాబోయే పెండ్లి కుమార్తె ఇదిగో వచ్చేసింది, ఇక్కడే ఉంది అని వాళ్ళకి చెప్పి వాళ్ళ హృదయాలను బలపరుస్తూ వాళ్ళని సిద్ధపరుస్తున్నాడు అక్కడ. ఇప్పుడు వాళ్ళు ధైర్యంతో ఉన్నారు. ఇప్పుడు బ్రదర్, ఓ ప్రేమ బ్రదర్ వచ్చాడా, నాకు ధైర్యం వచ్చింది అన్నాడు అక్కడ. ఎవరు? పౌలుతో పాటు ఉన్న వర్తమానికి విశ్వాసులు. ఓ లక్ష్మణ గారు వచ్చాడా, అయితే ఇప్పుడు నాకు ధైర్యంగా ఉంది అన్నాడు. ఎవరు? ఐరినిస్ తో పాటుకున్న పరిస్థితులు. సాల్మన్ గారు వచ్చారా, అయితే ఇప్పుడు నాకు ధైర్యంగా ఉంది. కొలంబోతో ఉన్న విశ్వాసులు. మొన్న గారు వచ్చారా, అయితే నాకు ఇప్పుడు ధైర్యం వచ్చింది. ఎవరు? మార్టిన్తో ఉన్నటువంటి విశ్వాసులు. వెస్లీతో ఉన్న విశ్వాసులు. మార్టిన్ లూథర్తో ఉన్న విశ్వాసులు. వాళ్ళు ధైర్యంతో ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే దావీదులు వచ్చారు ఇక్కడికి. యుద్ధ భూమిని శత్రువుపై జయాన్ని తీసుకుని ఒక నిజమైన విజయోత్సవ దినాన్ని జరుపుకునేటువంటి నిజమైన దావీదులు ఈ లోకానికి వచ్చారు. బలపరుస్తున్నాడు దావీదు. చుట్టూ సొంత వారే అవమానించినా సరే ఆయన కృంగిపోలేదు. మరికొంతమందిని బలపరుస్తున్నాడు ఆయన. ఈ లోకమంతా నిన్ను అబద్ధీకుడని చెప్పినా, అబద్ధ వర్తమానం పట్టుకున్నారని చెప్పినా, ఒక మనిషిని దేవుడు చేసేసారు వీళ్ళు, ఆ మనిషి పోత అద్దాలు పెట్టుకుంటున్నాడు, లేదా ఆ మనిషికి పెళ్ళి అయింది, ఆ మనిషికి పిల్లలు ఉన్నారు, వాళ్ళకి అర్థం కాలేదు. ఎందుకంటే వాళ్ళు మత్తులై ఉన్నారు, వాళ్ళు రాత్రి సమయంలో ఉన్నారు. మనం పగటి సంబంధులమై ఉన్నాం కాబట్టి మనం మత్తులో లేం. మనం కాలాన్ని, సమయాన్ని ఎరిగినటువంటి ప్రజలుగా ఉన్నాం మనం. కాబట్టి మనకు వచ్చే శ్రమలు, నిందలు, అవమానాలు ఇవన్నీ మనకు ఎందుకు కలుగుతున్నాయి అంటే అది ఏ రూపంలో రావచ్చు. మనకి సహోదరుల రూపంలో రావచ్చు. ఉన్నట్టు సహోదరులు ప్రేమ పేరుతో నేను మాట్లాడుతూ ఉంటా. ఒకసారిగా ప్రేమ పేరుతో ఏదో బాధ కలిగించే మాట్లాడుతాను నేను. ఎలా ఏంటి నువ్వు మాట్లాడుతున్నావు అంట. ఒకసారిగా బ్రదర్ షాక్ అయిపోతారు. ఇదేంటి బ్రదర్ బాగా ప్రేమగా మాట్లాడారు రాజు బ్రదర్, ఇప్పుడు ఏంటి ఒకసారిగా ఇలా అయితే ఈయన అసలు బిలీవరే కదా అసలు. ఈయన దగ్గర మనం అసలు మళ్ళీ సహవాసం చేయకూడదు అని తీసుకొస్తుంది సాతాను. అలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. మనల్ని తెలియకుండానే చూడండి, దావీదు తన పనిలో ఉన్నలోనే నెమ్మదిగా వచ్చి గొర్రె పిల్లని పట్టుకుపోయింది. ఎలాంటి అలజడి లేకుండా వచ్చి గొర్రె పిల్లని పట్టుకెళ్ళిపోయింది. గొర్రె పిల్ల అరిచేదాకా దావీదుకి తెలియలేదు గొర్రె పిల్ల పట్టుకెళ్ళిపోతుందని. అలాగే నువ్వు వెళ్ళిపోయేదాకా, నిన్ను పట్టుకునేదాకా తెలియదు. వాడొచ్చి నిన్ను పట్టుకునేదాకా, పాపంలో పడేసేదాకా నీకు అర్థం కాదు. ఇందులో పడిన తర్వాత నువ్వు కేకలు పెడతా ఉంటావు. అప్పుడు రావాలి దావీదు నేను విడిపించడానికి. అప్పటి వరకు మంచిగానే మాట్లాడతాడు సహోదరుడు, ఒకసారిగా మనం మారిపోతాం. అప్పటి వరకు మంచిగానే ఉంటుంది సిస్టరు, ఒకసారిగా మారిపోతారు. కాబట్టి అలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఆలోచించి లోకస్తు వలె కాకుండా
విశ్వాసులకు మాదిరిగా, విశ్వాసులకు తగినట్లుగా మీరు ప్రవర్తించాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా దావీదు వలె మీరు జయాన్ని పొందండి. మీరు జయించలేని పాపం అనేది ఈ లోకంలో ఏదీ లేదు. అన్నిటిపైన మనకు అధికారం ఇచ్చాడు దేవుడు. నీ మాట ద్వారా చనిపోయిన పరిశుద్ధులు ఉజ్జీవం చేయబడుతున్నారు, సంతోషపడుతున్నారు. ప్రకృతి ఎదురు చూస్తూ ఉంది నీ యొక్క నిజమైన యొక్క సామర్థ్యం కోసం. సృష్టి ఎదురు చూస్తూ ఉంది. కాబట్టి మీరు జయించిన పాపం అనేది ఈ లోకంలో ఏదీ లేదు. దావీదు వలె మీరు కూడా జయశీలులై ఉండండి, జయించండి. కడపడి శత్రువు పైన మీరు అధికారాన్ని మీరు కలిగి ఉన్నారు. వాడిని నీ వచ్చి చంపేదాకా ఈ లోకంలో వచ్చిన ఏ వ్యక్తి వాడి మీద చేయలేపాడు. వాడు కావాలని పిలిచాడు బ్రదరు. లక్ష్మణ్ పంపించండి, లక్ష్మణ్ పంపించండి, ప్రేమలను పంపించండి, సరళను పంపించండి, మీరు అందరూ రావక్కర్లేదు, ఒక వ్యక్తిని పంపించండి, ఒక వ్యక్తిని పంపించండి అన్నాడు. అందుకోసం అన్ని కాలాల్లో ఉన్న అంతమందిని దేవుడు వదిలేసి వాడు అడిగాడు కదా మరి ఒక వ్యక్తిని పంపించమని. వాడు అడిగాడు కాబట్టే ఆ ఒక వ్యక్తిని పంపించాడు దేవుడు. ఆ ఒక వ్యక్తి వచ్చాడు లక్ష్మణ్ బ్రదర్, ఆ ఒక వ్యక్తి వచ్చాడు ప్రేమ్ బ్రదర్. ఇప్పుడు ఆ ఒక వ్యక్తి గొలియాతుని చంపడం వల్ల వాడే చెప్పాడు, నన్ను చంపితే మా వాళ్ళంతా నీకు బానిసలే అన్నారు కదా. నన్ను చంపితే మా వాడు మొత్తం నీకు బానిసలు అన్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే మనం సాతాన్ని చంపామో వాడు సైన్యం అంతా మనకు బానిసలే. ఇప్పుడు మన పాదాల కింద ఉంటారు వాళ్ళందరూ. కాబట్టి కడపడి శత్రువుని చంపడానికి నిన్ను దేవుడు వాడుకుంటున్నాడు. కాబట్టి దావీదు వలె మీరు కూడా జయించండి, విశ్వాసాలకు ఎదురుగా ఉండండి, ఎక్కడ కృంగిపోవద్దు. మీ చుట్టూ ఉన్న సమస్యలను చూసి, మీ చుట్టూ ఉన్న ఇబ్బందులను చూసి, మీ చుట్టూ ఉన్న ఆ జరిగే సంభవాలను చూసి మీరు భయపడొద్దు. ప్రపంచంలో మరింత భయంకరమైన కార్యాలు జరుగుతున్నాయి. వాటిని చూసి మీరు మరింతగా సిద్ధపడండి. మీరు ఎక్కడ కూడా కృంగిపోవద్దు. దావీదు ఎలాగైతే తన సహోదరుల్ని బలపరిచాడో, తన సహోదరుల్ని యుద్ధ భూమిలో ఉండి కూడా మరి ఫిలిష్తీయుడు సున్నతి లేని దేవుడు అంటే ఎరగని వీడిని చూసి మీరు భయపడతారేంటి అని ఎలాగైతే తన సహోదరుల్ని బలపరిచాడో, మీరు కూడా మరి కొంతమందికి ఉత్సాహాన్ని ఇవ్వండి, ఉద్యోగాన్ని ఇవ్వండి, వాక్య బయలుపాటునివ్వండి. మీకు తెలియకుండానే మీరు మరి అనేక మంది పరిశుద్ధుల్ని మీరు విశ్వాసంలో నడిపిస్తున్నారు. మీరు ఒకటి రాత్రికాల సమయంలో దావీదు వల్ల మీరు జయించాలని నేను కోరుకుంటున్నాను. దేవుడి చిన్న మాట దీవించిన గాక. ఆమె అందరికీ వందనాలు సార్.